Hi everybody, Happy New Year. This is Ravi from Precision Academy. నా తరపున ప్రెసిషన్ అకాడమీ తరపున మీకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ప్రతిరోజు ఏదో ఒక సబ్జెక్ట్ రిలేటెడ్ టాపిక్ నేను మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను. దాదాపు ఒక 250 సెషన్స్ కంప్లీట్ చేసి ఉంటాను. అయితే ఈరోజు చాలా ప్రత్యేకమైన విషయం మీకు ఏమైనా చెప్పాలి అనుకున్నాను. ఒక గిఫ్ట్ ఇవ్వాలి ఒక కొత్త సంవత్సరానికి. ఎందుకంటే ఆల్రెడీ కరోనా బాధితులు అయిపోయి చాలా కష్టాలు పడ్డారు, అందరూ ఎన్నో ఇబ్బందులు పడ్డారు. సో మీకు ఒక మంచి విషయాన్ని చెప్పాలి. ఏది చెప్తే మీ డ్రీమ్, మీ కళ సాకారం అవుతుందో ఆ విషయాన్ని చెప్పాలని బాగా ఆలోచించి ఒక టాపిక్ నేను సెలెక్ట్ చేసుకున్నా. మీరు చదివింది గుర్తుపెట్టుకోవడం ఎలా? అయితే దీని గురించి నేను నెక్స్ట్ ఇంకా చాలా చెప్పేది ఉంది. సో లెట్స్ జంప్ ఇన్ టు ది టాపిక్. సో I will first start with common issues that I have found with my students. కొన్ని వందల మందిని కలవడం జరిగింది నేను. ఈ అశోక్ నగర్లో ముఖ్యంగా చాలామంది నన్ను కలుస్తూ ఉంటారు. నేను హిమత్ నగర్లో, అశోక్ నగర్లో ఆఫీసెస్ ఉండడం వల్ల ఫిజికల్గా ఈ ఏరియాలో కలుస్తూ ఉంటాను. సో కొంతమంది ఎలా చెప్తుంటారు, వాళ్ళ టిపికల్ కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు ఫస్ట్ షేర్ చేస్తా. మాదేమో శ్రీకాకుళం జిల్లా సార్. 7 సంవత్సరాల క్రితం అశోక్ నగర్ వచ్చా. అమ్మా నాన్న పొలం అమ్మి ₹1,00,000 ఇచ్చారు, అంతా అయిపోయింది. 2 సార్లు గ్రూప్ 2 రాశా. ఎప్పుడు ఉద్యోగం వస్తుందని ఇంట్లో వాళ్ళు అడుగుతూ ఉండారు. ఏం చెప్పాలో తెలియట్లేదు. దిస్ ఈజ్ ఎ టిపికల్. అంటే 1,00,000, 1.5 లక్ష అలా చేతిలో పెట్టుకొని పాపము దూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చేస్తారు. హాస్టల్ ఫీజులు కట్టేదానికి డబ్బులు అయిపోయి టీ కొట్లల్లో అప్పులు పెట్టుకుంటూ ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు. నేను కూడా ఈ అశోక్ నగర్లోనే 20 years బ్యాక్ చదువుకోవడం జరిగింది. కాబట్టి నాకు ఇక్కడ అసోసియేషన్ బాగుంది హైదరాబాద్లో. ఇంకొక వ్యక్తి చూడండి, ఈ మధ్యనే గ్రూప్ 1 మెయిన్స్ రాశా. అన్ని ప్రశ్నలకు సమాధానం రాశా, కానీ ప్రతి ప్రశ్నలో ఏవో కొన్ని పాయింట్స్ మిస్ అయిపోయాయి. ఆ ఫ్లో, ఆ సీక్వెన్స్, ఆ అన్ని పాయింట్స్ రాలేదు, టైం గుర్తు రాలేదు. అట్లా ఇంకొక అబ్బాయి, సార్ సివిల్ సర్వీసెస్ రాస్తున్నా, మహాసముద్రం, ఎలా అప్రోచ్ కావాలో తెలియట్లేదు. ఎంత అంటే అంత ఉంటుంది సివిల్ సర్వీసెస్లో. ఇది అదే అని కాదు, చదువుకుంటానే ఉండాలి. తర్వాత ఇంకొక అతను అంటాడు, పరీక్ష ముందు రోజు కానీ అట్లా 1-2 రోజుల ముందు చదివింది బాగా గుర్తుంటుంది. ఎంతని పరీక్ష ముందు చదవగలం, కానీ అంతకుముందు సంవత్సరాల తరబడి చదువుతున్నాం కదా, అదంతా అక్కడికి వచ్చేసరికి ఈ కర్ణుడికి యుద్ధంలో అవి బాణాలు వేయడం గుర్తు రాదనమాట. ఆయనకు ఒక శాపం అట్లా అయిపోతుంది. సో యుద్ధానికి పోయినప్పుడు లేకుంటే పరీక్షకు పోయినప్పుడు అసలు విషయాలు గుర్తు రావట్లే, అంతకుముందు ఎంతని చదవగలము. ఇట్లాంటి ప్రశ్నలు ఉన్నాయి వాళ్ళల్లో, ఇట్లాంటి సమస్యలు ఉన్నాయి. కాబట్టే చదవడమేమో పాపము ఎన్నో సంవత్సరాలుగా చదువుతున్నప్పటికీ ఆ స్కోర్ రావట్లేదు, ఎగ్జామ్లో మిస్ అయిపోతున్నారు, దగ్గరకు వచ్చి మిస్ అయిపోవడం. అలాంటి వాళ్ళ కోసం అని చెప్పి నేను ఒక మంచి సెషన్ డిజైన్ చేశాను ఈరోజు. చాలా విషయాలు తెలుస్తాయి, చివరిదాకా మీరు వినండి. ఫస్ట్లోనే క్రక్స్ ఆఫ్ ది ప్రాబ్లం నేను చెప్తాను. షార్ట్ టర్మ్ వర్సెస్ లాంగ్ టర్మ్ మెమరీ. అంటే మీకు అందరికీ ఈ చదివిండేది షార్ట్ టర్మ్ మెమరీలో ఉంది, దాన్ని మీరు లాంగ్ టర్మ్ మెమరీలోకి కన్వర్ట్ చేసుకోలేకపోతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, షార్ట్ టర్మ్ మెమరీ చాలా తక్కువ ఉంటుంది. క్యాష్ మెమరీ అంటాం కదా కంప్యూటర్స్, అలాగా ఇలా వస్తూ ఉంటుంది, మీరు వేసేది ఓవర్ఫ్లో అయిపోతుంది, ఇలా పోతూ ఉంటుంది. అలా కాకుండా లాంగ్ టర్మ్ మెమరీ అంటే అది అన్లిమిటెడ్ మెమరీ. లాంగ్ టర్మ్ మెమరీ మనకి చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే కొన్ని సినిమాలు చూస్తాము, కొన్ని జీబీస్ మెమరీ స్పేస్, కానీ మొత్తం ఒక బుక్ అంతా తీస్తే కూడా కేబీలలో వస్తుంది, మ్యాక్సిమం 1-2 MB వస్తుంది అంతే, టెక్స్ట్ ఫామ్లో. అక్కడ మనకి ఎంతని గుర్తుపెట్టుకుంటున్నాము. ఆ హీరోయిన్ వేసుకున్న డ్రెస్ కావచ్చు, హీరో వేసిన స్టెప్పులు కావచ్చు, ఫైట్లు కావచ్చు, ఎన్ని డైలాగులు ఎన్ని గుర్తుంటాయి మనకి. అంటే దిస్ ఈస్ నాట్ అబౌట్ ది బ్రెయిన్ కెపాసిటీ. మనము 2% వాడుతున్నాం, కానీ ఎందుకు మనం చదివిండేది గుర్తుండట్లేదు?
ఈ షార్ట్ టర్మ్ మెమరీని ఉంది కదా, దీన్ని లాంగ్ టర్మ్ మెమరీలోకి ఎలా చేసుకోవాలి అది ఈరోజు మీకు తెలుస్తుందన్నమాట. షార్ట్ టర్మ్ అంటే స్మాల్ చంక్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఫర్ షార్ట్ పీరియడ్. ఇది క్యాష్ మెమరీ లాంటిది. కొంచెం ఇన్ఫర్మేషను కొంత టైం కోసమే, అది దాని డిజైన్ అనమాట. మా బ్రెయిన్ డిజైన్ అలా ఉంది. ఈ షార్ట్ టర్మ్ ఉపయోగాల కోసం అన్ని ముక్కులో పెట్టుకొని ఎగ్జామ్ హాల్కి పోయేసి రిప్రొడ్యూస్ చేయాలంటే అంత పట్టదు అక్కడ. అంత షార్ట్ టర్మ్ మెమరీలో అంతంత ఇన్ఫర్మేషన్ వర్కౌట్ కాదు. లాంగ్ టర్మ్ మెమరీ అంటే లార్జ్ చంక్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఫర్ లాంగ్ పీరియడ్. సో చాలా రోజుల కోసం చాలా ఇన్ఫర్మేషన్, దట్ ఈస్ లాంగ్ టర్మ్ మెమరీ. సో దీస్ టు వర్క్ ఇన్ డిఫరెంట్ వేస్. అంటే లాంగ్ టర్మ్ మెమరీ వేరు, షార్ట్ టర్మ్ మెమరీ వేరు. అదొక్కటి మీరు గుర్తుపెట్టుకోవాలి. షార్ట్ టర్మ్ మెమరీకి లాంగ్ టర్మ్ మెమరీకి తేడా తెలియక అన్ని షార్ట్ టర్మ్ మెమరీలో వేసుకుంటూ ఉంటారు. రెండు ఒకటే కదా అనుకుంటారు. దెర్ ఆర్ 2 డిఫరెంట్ వేస్. మనం అవి అర్థం చేసుకోక అన్ని ఒకటే టైప్ ఆఫ్ మెమరీ అనుకోవడం ద్వారా ఈ సమస్యలు వస్తున్నాయి మనకు గుర్తులేకపోవడం. లాంగ్ అండ్ షార్ట్ టర్మ్ మెమరీ కుడ్ డిఫర్ ఇన్ 2 ఫండమెంటల్ వేస్. ఇదంతా రీసెర్చ్ చేసి ఎంతోమంది కనుక్కున్న విషయాలు అన్నమాట ఇవి. ఓన్లీ షార్ట్ టర్మ్ మెమరీ దాంట్లో ఏమంటే షార్ట్ టర్మ్ మెమరీకి 2 పార్ట్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. టెంపోరల్ డీకే అంటే షార్ట్ టర్మ్ మెమరీలో డీకే ఉంటుంది, అంటే ఫాస్ట్గా ఆవిరైపోతూ ఉంటుంది. అది ఎందుకు? కొత్తదానికి ప్లేస్ ఇవ్వాలి కదా. షార్ట్ టర్మ్ మెమరీలో చిన్న ప్లేస్ ఉంది, దాంట్లో ఎంతమందిని పడతారు? కొంచెమే ఉంటుంది. ఇప్పుడు ఒక ఫ్లాట్ ఉంటుంది, ఒక 5-6 మంది పడతారు, మ్యాక్స్ 7 మంది పడతారు. ఇంకా అంతకుమించి కుక్కలేం కదా. ఇంకా హాస్టల్ అనుకో, ఎక్కువ రూమ్లు ఉంటాయి, ఎక్కువ మంది ఉంటారు కదా. సో అట్లా కాకుండా టెంపోరల్ డీకే ఉంటుంది. ఈ డీకే అనేది తర్వాత చంక్ కెపాసిటీ లిమిట్స్, ఎంత మీరు లిమిట్స్ ఉన్నట్టు ఉంటాయి. ఇక్కడ చంక్ కెపాసిటీ అనేది ఉంటుంది, దాని కెపాసిటీ లిమిట్స్ ఉన్నాయి, డీకే ఉంటుంది. అంటే అది మర్చిపోవడము, దాని మెథడే అదనమాట. ఆ 2 సమస్యలు షార్ట్ టర్మ్లో ఉన్నాయి. మీకు ఈ సమస్యలు ఉంటాయి. చాలామంది చెప్తుంటారు ఫ్యాక్ట్స్ అస్సలు గుర్తుండవు అనేసి, కాన్సెప్ట్స్ గుర్తుంటాయి. సో అది మీకొక్కరికే సపరేట్గా ఉన్న సమస్య కాదు, ఎవరికైనా కానీ ఎక్కువ ఫ్యాక్ట్స్ లోడ్ చేస్తే పట్టదు అక్కడ. షార్ట్ టర్మ్ మెమరీ అది. తర్వాత షార్ట్ టర్మ్ మెమరీని లాంగ్ టర్మ్ చేయాలంటే ఫస్ట్ కన్సాలిడేషన్, అప్పుడే లాంగ్ టర్మ్ లేక వస్తుంది. కన్సాలిడేషన్. సో మీరు అక్కడ షార్ట్ టర్మ్ మెమరీలోకి వేసేసి పరిగెత్తుకుంటా కొత్తగా మళ్ళీ షార్ట్ టర్మ్ మెమరీలో వేయడానికి ట్రై చేస్తుంటారు. కన్సాలిడేషన్ అనేది చెయ్యట్లేదు. షార్ట్ టర్మ్ మెమరీలో కొత్తది వేస్తారు, పాతది పోతుంది అంత. మీరు శాతవాహనాస్ మొదలు పెడతారు, గుర్తుంటుంది, మళ్ళీ ఇక్ష్వాకుస్కి వస్తారు, శాతవాహనాస్ మర్చిపోతారు అంతే. విష్ణుకుడిని తీసుకెళ్తారు, అన్నీ మర్చిపోతారు. అట్లా మళ్ళీ మొఘల్స్కి వచ్చేసరికి ఏన్షియంట్ ఏమీ గుర్తుండదు. ఇంకా మోడర్న్కి వచ్చేసరికి ఇది పోతుంది, ఇంకా పాలిటికల్ వెళ్ళేసరికి హిస్టరీ అయిపోయి ఉంటుంది, గుర్తుండదు. అలాంటి పరిస్థితులు అన్నమాట. కన్సాలిడేషన్ ఇది మీరు చెయ్యట్లేదు. ఈరోజు నేను మీకు నేర్పిస్తాను కన్సాలిడేషన్ అంటే ఏంటో. ఇంకా హౌ బ్రెయిన్ వర్క్స్ అనేది ఫస్ట్ తెలుసుకున్నాము. అట్ దేర్ కోర్ మెమరీస్ ఆర్ స్టోర్డ్ యాజ్ ఎలక్ట్రికల్ అండ్ కెమికల్ సిగ్నల్స్. ఇవి మన కిచెన్లో స్టోర్ చేసుకున్నట్టు, ఇంకొక చోట స్టోర్ చేసుకున్నట్టు ఒక ఫిజికల్ ప్లేస్ అట్లా కాదు. దిస్ ఈజ్ అన్ ఎలక్ట్రికల్ అండ్ కెమికల్ సిగ్నల్స్ ఇన్ ది బ్రెయిన్. నర్వ్ సెల్స్ ఉంటాయి, దే కనెక్ట్ టుగెదర్ ఇన్ సర్టన్ ప్యాటర్న్ కాల్డ్ synapses, and the act of remembering something is just your brain triggering this synapses. ఆ సినాప్సిస్ని ట్రిగర్ చేస్తుంది. ఇట్లా పోతుంటాయి, దీనికి సినాప్సిస్ అన్నమాట. ఆ బ్రెయిన్కి న్యూరాన్స్ ఉంటాయి. ఇవన్నీ ఒక పర్టికులర్ వేలో వాటిని ఎలక్ట్రికల్ సిగ్నల్స్ వెళ్ళిన తర్వాత అది ఒక మెమరీ అవుతుంది, ఒక చంక్. వెన్ యూ బిల్డ్ మెమరీ యు ఆర్ ఎసెన్షియలీ టెల్లింగ్ యువర్ బ్రెయిన్ ఎలక్ట్రీషియన్ టు లే సమ్ న్యూ వైరింగ్. ఒక కొత్త వైరింగ్, ఇది ఒక వైరింగ్ అనుకోండి బ్రెయిన్ అంతా, ఆ వైరింగ్లో కొత్త వైరింగ్ లే చేయడం అనమాట.
when you remember something, it's like flipping the light switch and seeing the writing work as designed, wiring work. సో ఇది ఏమంటే మీరు ఎప్పుడైతే ఏదైనా గుర్తు తెచ్చుకోవాలంటే స్విచ్ చేసినట్టు, స్విచ్ చేస్తే ఆ వైరింగ్ అంతా ఎక్కడికి పోవాలో ఆ స్విచ్ బేస్ చేసుకొని అక్కడికి వెళ్తుంది. ఆ ట్యూబ్ లైట్ లేకుంటే ఫ్యాను ఎక్కడికి ఉంటుంది అక్కడికి వెళ్తుంది. అది యాజ్ డిజైన్డ్ పని చేస్తుంది ఒకసారి మనము రిమెంబర్ చేసుకోవడం అంటే. లైట్ వస్తుందన్నమాట అప్పుడు. అట్లా మెమరీ ఈజ్ ది గ్లూ దట్ హోల్డ్స్ అవర్ మెంటల్ లైఫ్ టుగెదర్ అని చెప్పి నోబెల్ లారెట్ ఎరిక్ క్యాండల్ అని ఆయన చెప్పాడు. ఆయనకి 2000లో నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది. ఈ విషయాలంతా చాలా డీప్గా ఆయన రీసెర్చ్ చేయడం జరిగిందనమాట. సో ఎంతోమంది శాస్త్రవేత్తలు కనుక్కునింది మనం తెలుసుకోవడం ద్వారా మనకి ఎన్నో విషయాలు ఇప్పుడు అవగాహనలోకి వస్తాయి. సో ఎలక్ట్రికల్ పాత్వేస్ అన్నాను కదా, న్యూ రీసెర్చ్ కూడా ఏం రివీల్ చేస్తుందంటే బ్రెయిన్ వైరింగ్ ఈజ్ంట్ పర్మనెంట్. ఇది ప్రాబ్లం. అది పర్మనెంట్ కాదు, టెంపరరీ. రాదర్ దట్ ఇట్ చేంజెస్ ఆల్ ది టైమ్. బ్రెయిన్ సెల్స్ వర్క్ టుగెదర్ టు మేక్ ది బ్రెయిన్ యాజ్ ఎఫిషియెంట్ యాజ్ పాసిబుల్. అవి మారుతూ ఉంటాయి. Sometimes that means that certain pathways for memories are moved but still kept. Pathways కొంచెం మూవ్ అవుతూ ఉంటాయి. అదర్ టైమ్స్ దట్ మీన్స్ దట్ సమ్ ఎలక్ట్రికల్ పాత్వేస్ ఇన్ ది బ్రెయిన్ ఆర్ కట్ ఆఫ్ ఆల్ టుగెదర్. ఈ ప్రాబ్లం ఏమంటే కట్ ఆఫ్ అయిపోతుంది. మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడో ఒక నిధి పెట్టింటాడు మీ గ్రాండ్ ఫాదరు, అది ఎక్కడుందో తెలియదు ఇప్పుడు. ఆ టైప్ అనమాట. మీకు ఎంతో మెమరీ ఉంటుంది, కట్ ఆఫ్ అయిపోయింది. దాని నుంచి విత్డ్రా చేయడము, ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవడము అనేది ఉండదు, మిస్ అయిపోయింది, దాని దారి తెలియదు మీకు ఇప్పుడు. పాత్వేస్ అన్నీ కట్ ఆఫ్ అయిపోతుంటాయి. As synapses in the brain fire, they get stronger and stronger as the brain devotes more resources to make sure that they don't break in the future. ఈ సినాప్సిస్ అనేది ఉంటుంది మెమరీ ఒక సినాప్సిస్ ఫామ్లో. దాన్ని రెగ్యులర్గా యూస్ చేసుకుంటా ఉంటే దానికి పాత్వేస్ చెడిపోకుండా చేస్తామన్నమాట. ఇప్పుడు ఒక ఎక్కడో పాతపడ్డ శిథిలాలయం ఒకటి ఉంటుంది, దానికి ఎవరు పోవట్లేదు, అక్కడంతా కంపలు ఏర్పడిపోతే దారి అంతా చుట్టూ అడవిలాగా అయిపోతుంది. అలా కాకుండా రోజు వందల్లో వేలల్లో అక్కడికి వెళ్ళి దర్శనాలు చేసుకుంటూ ఉండారనుకోండి, ఆ దారి అనేది ఇంటాక్ట్ ఉంటుంది, బాగుంటుంది కదా. అట్లనే ఈ మెమరీలో కూడా ఎప్పుడైతే మనం దాన్ని వాడకం లేదో దాన్ని పట్టించుకోరు, మెయింటెనెన్స్ ఉండదు ఆ దారికి. అదే కన్నా రెగ్యులర్ యూసేజ్ ఉన్నప్పుడు దాన్ని ఆ పాత్ అనేది నీట్గా మెయింటైన్ అవుతుంది. దిస్ ఫ్లెక్సిబిలిటీ అండ్ చేంజ్ దట్ కాన్స్టెంట్లీ అకర్స్ ఇన్ ది బ్రెయిన్ ఈజ్ కాల్డ్ న్యూరోప్లాస్టిసిటీ అంటారనమాట. న్యూరోప్లాస్టిసిటీ అంటే ఏమంటే ఆ పాత్వేస్ ఏవి స్ట్రాంగ్ ఉండాలి అనేది ప్లాస్టిసిటీ జరుగుతుందన్నమాట. న్యూరోప్లాస్టిసిటీ ద్వారా ఏవి ఎన్నో విషయాలు తెలుసుకుంటాము, కానీ ఈ న్యూరోప్లాస్టిసిటీ అనే కాన్సెప్ట్ వలన కొన్ని మనకు యాక్టివ్గా లాంగ్ టర్మ్ మెమరీలోకి వెళ్తాయి, ఎప్పుడు కావాలంటే అప్పుడు రిట్రీవ్ చేసుకోవచ్చు, కొన్నిటికి పక్కకి వెళ్ళిపోతుంటాయి. దట్స్ హౌ బ్రెయిన్ వర్క్స్. సో మనకు అన్ని ఆర్గాన్స్ గురించి మంచి అవగాహన ఉంది, కానీ బ్రెయిన్ ఒక్కదాని గురించి అవగాహన లేదు. దేని గురించి ఎక్కువ తెలుసుకోవాలో దాని గురించి తక్కువ తెలుసుకుంటుంటాం మనము. ఈ స్కూల్ సైన్స్లో కూడా బ్రెయిన్ గురించి ఎక్కువ చెప్పరు. ఎంతసేపు కిడ్నీస్ ఏం చేస్తాయి, అవి ఏం చేస్తాయి, హార్ట్ ఎట్లా పనిచేస్తుంది, మరి అట్లాంటివన్నీ చెప్తుంటారు, ఎన్ని ఛాంబర్స్ ఉంటాయి హార్ట్లో అట్లా. ఇంకా ఎన్కోడింగ్ గురించి చెప్తాను. ఇట్స్ ఎ మెమరీ. ఎన్కోడింగ్ మెమరీ ఇంటు ది బ్రెయిన్ ఈజ్ బయలాజికల్ ఈవెంట్ దట్ ఈస్ బేస్డ్ ఆన్ సెన్సరీ ఎక్స్పీరియన్స్. ఈ 5 సెన్సెస్ ద్వారా మనకు వచ్చినటువన్నీ కూడా బ్రెయిన్కి వెళ్తూ ఉంటాయి. ఇట్స్ ఎ బయలాజికల్ ఈవెంట్. అదొకటిగా మీరు గుర్తుపెట్టుకోవాలి. మనం కళ్ళతో చదువుతుంటాం కదా, అది సెన్సరీ ఎక్స్పోజర్. చెవులతో వింటున్నారు ఇప్పుడు మీరు నేను చెప్పేది, ప్లస్ కళ్ళతో కూడా చూస్తున్నారు, 2 జరుగుతున్నాయి. సో తర్వాత మెదడుతో ఆలోచిస్తూ ఉంటారు. సో దీస్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ దేర్. బయలాజికల్ ఈవెంట్స్ జరుగుతున్నాయి. యూ లైక్లీ రిమెంబర్ ది ఫస్ట్ పర్సన్ దట్ కిస్డ్ యూ బికాస్ యువర్ విజువల్ అండ్ ఎమోషనల్ సిస్టమ్స్ రిజిస్టర్డ్ సర్టన్ ఆస్పెక్ట్స్ ఆఫ్ దట్ పర్సన్. అవి మర్చిపోలేము. కొన్ని విషయాలు మీకు అలాగా ముద్ర వేసుకుంటాయి అన్నమాట. దిస్ ఈజ్ డ్యూ టు ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది ఈవెంట్. ఆ ఈవెంట్ యొక్క సిగ్నిఫికెన్స్ బేస్ చేసుకొని అలా ఉంటాయి. అట్లీస్ట్ అకార్డింగ్ టు యువర్ బ్రెయిన్. సిగ్నిఫికెన్స్ అంటే ఎవరో కొత్త వాళ్ళు చెప్పరు, మీకే అట్లా ఫీల్ అయి ఉంటారు ఆ సిగ్నిఫికెంట్.
ది సెన్సెస్ గెట్ ఎన్కోడెడ్ యాజ్ మెమరీ. తర్వాత ఇప్పుడు పార్ట్స్ ఆఫ్ బ్రెయిన్ అనేది చూస్తే హిపో క్యాంపస్ అనేది ఉంటుంది, అలాగే ఫ్రంటల్ కార్టెక్స్ అనేది ఉంటుంది. ఈ రెండు పార్ట్స్ మెమరీకి సంబంధించినవి. దిస్ టూ పార్ట్స్ టుగెదర్ ఆర్ బిలీవ్డ్ టు బి రెస్పాన్సిబుల్ ఫర్ అనలైజింగ్ ది ఈవెంట్స్ దట్ యు అండర్గో అండ్ మేకింగ్ ది డెసిషన్ ఆఫ్ వెదర్ దే విల్ నీడ్ టు బి రిమెంబర్డ్ ఇన్ ది ఫ్యూచర్. అది ఏం చేస్తాయి ఈ రెండు కలిపి, ఇది ఇంపార్టెంటు, ఇది కాదు, ఇది వేస్ట్, ఇది మళ్ళీ మనకు అవసరం పడదు అనుకునేటివి ఒక పక్కకి వెళ్ళిపోతాయి. ఇవి బాగా గుర్తుపెట్టుకోవాలా అనుకునేటివి ఇంకొక పక్కకు వచ్చేస్తుంటాయి. సో బ్రెయిన్ కూడా ఒక డస్ట్బిన్ టైపు పక్కన వేసేస్తూ ఉంటుంది చెత్త అంతా. సో ఇంపార్టెంట్ అనుకున్నటివి ఒక చోట అది పెట్టుకుంటుంది. దిస్ ఈజ్ ది ప్రాసెస్ దట్ టేక్స్ ఎ షార్ట్ టర్మ్ మెమరీ అండ్ ఎన్కోడ్స్ ఇట్ యాజ్ ఎ లాంగ్ టర్మ్ వన్. షార్ట్ టర్మ్ మెమరీ ఒకసారి వచ్చేసింది ఇక్కడికి, ఇది షార్ట్ టర్మ్ మెమరీ. ఇలాగా మనం ఎంతో వస్తూ ఉంటుంది, ఎంతో హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. దీంట్లో చాలా తక్కువ పర్సెంట్ని మనము లాంగ్ టర్మ్లోకి తీసుకుంటూ ఉంటాం, మిగిలిందంతా చంక్ చెత్త వదిలేస్తాం అన్నమాట ఇక్కడ. సో దీంట్లోకి తీసుకోవట్లేదు మనం షార్ట్ టర్మ్ మెమరీ. ఇది ఆటోమేటిక్గా కొంత జరిగిపోతూ ఉంటుంది, ఏదో చదువుతూ ఉంటాము, అది మనం క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ కొన్ని ప్రాసెసెస్ ఉంటాయి, అవి అర్థం చేసుకుంటే ఎగ్జామ్ సంబంధించిన విషయాలన్నీ లాంగ్ టర్మ్ మెమరీలో మనం పెట్టుకుంటాం. అలా చేయట్లేదు ఇప్పుడు చాలామంది, కాబట్టి షార్ట్ టర్మ్ మెమరీలో నుంచి అట్లే వెళ్ళిపోతుంది అది పక్కకి. సో ఎంత చదివి ఏం లాభమో అది లాంగ్ టర్మ్ మెమరీలోకి పోనప్పుడు. సో నేను ఇప్పుడు చెప్పాను కదా, కొన్ని ఇంపార్టెంట్ అనుకునేటివి లాంగ్ టర్మ్ మెమరీలో ప్రింట్ అవుతాయి. ఇప్పుడు నేను కూడా ఆలోచించా, కొన్ని విషయాలు నాకు ఎప్పటికీ మర్చిపోలేను. ఫర్ ఎగ్జాంపుల్, నేను బాల్టిమోర్లో నేను ఒక కంపెనీలో పనిచేస్తున్నప్పుడు, అప్పుడు 9/11 ఇన్సిడెంట్ జరిగింది. 8 o'clock సంథింగ్ ఇన్ ది మార్నింగ్. నేను ఆల్రెడీ 7:30కి ఆఫీస్కి వెళ్ళిపోతాను. చాలామంది వచ్చేస్తారు ఆ టైంకి అమెరికాలో. సో అక్కడ ప్లేన్స్ వస్తున్నాయి కనిపిస్తుంది, ఛానల్ పెట్టారు, టీవీస్ కూడా ఉంటాయి ఆఫీస్లో కొన్ని రూమ్స్లో. వచ్చి వస్తుంది అని అందరూ చెప్తున్నారు. ఇంకా బాల్టిమోర్ దగ్గరికి కూడా ఒకటి ఫ్లైట్ వస్తుంది, అక్కడ ఆల్రెడీ న్యూయార్క్లో 2 ఫ్లైట్స్తో ట్విన్ టవర్స్ని గుద్దేశారని చెప్పి, ఇప్పుడు ఆ పెంటగన్ వైపుకి ఒకటి వచ్చింది, అది ఈ డైరెక్షన్ కనిపిస్తుంది, ఇటువైపు వస్తుందని. సో దట్ వాజ్ లైక్ ఇంప్రింట్ అయిపోయింది, అది పోదు, అది చాలా క్లియర్. ఈరోజు చూసినా కానీ ఫ్రెష్ ఇన్ మై మైండ్ ఉంది. వెన్ ఐ ఫస్ట్ మెట్ మై వైఫ్, అంటే ఫస్ట్ టైం, అంటే నాకు ఒక అమ్మాయిని చూశాను, పెళ్లి చేసుకున్నాను. సో అప్పుడు చూడ్డాం అది, ఆ తర్వాత కొన్ని వేల సార్లు లక్షల సార్లు చూసింటాం, అయితే కూడా ఫస్ట్ టైం చూసిండేది మెమరీలో అట్లా ఉండిపోతుంది. సో ఒకసారి గ్యాంజెస్ అంటే గంగా నదిలో రిషికేశ్ దగ్గర రాఫ్టింగ్కి వెళ్ళాను. అది అంతే, ఆ రెండు అది ఎంత పెద్ద శిఖరాల మధ్యలో నదీ ప్రవాహం, అది ఎప్పటికీ మర్చిపోలేని ఒక స్మృతి అయిపోయిందనమాట. ఇప్పుడు బోటింగ్ ఉంది గ్రేట్ లేక్స్లో, మా బాస్ ఒకసారి వాన్ రీడ్ గ్రేట్ లేక్స్ డెట్రాయిట్లో ఆయనకు ఓన్ బోట్ ఉంది, పర్సనల్ బోట్, దాంట్లో నన్ను తీసుకెళ్ళాడు. చాలా అది ఎందుకో మెమరీలో అలా పడిపోయింది, చాలా అద్భుతమైన దృశ్యాలన్నీ కనిపించాయి అక్కడ. తర్వాత కేవ్ 16 ఆఫ్ ఎల్లోరా, అది నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఆ కేవ్ 16 ఆఫ్ ఎల్లోరా అయితే అట్లా మైండ్లో అట్లా ముద్రించుకుపోయింది. ఇంకొకటి ఏమో గోదావరిలో అంతర్వేది దగ్గర నది సంగమం, అది చూసినప్పుడు ఆ వెన్నెల రాత్రి, అదైతే ఎప్పటికీ మర్చిపోలేనంత డీటెయిల్స్ బాగా గుర్తుండిపోయాయి. సో ఇంకొకసారి ఇండియా పాక్ మ్యాచ్లో టెండూల్కర్ బౌన్సర్లు వేస్తుంటే సిక్సర్లు కన్వర్ట్ చేయడం, షేవాగ్ దాన్ని ఫాలో కావడం, తర్వాత ఫస్ట్ టైం నాకు అమ్మాయి పుట్టినప్పుడు ఆ అమ్మాయిని చేతులకు తీసుకోవడం. సో తర్వాత కొన్ని పుస్తకాలు ఉన్నాయి, కొన్ని దయామృత గీతా తరంగిణి, అది అట్లే గుర్తుండిపోయింది. ఫస్ట్ టైం నేను ఇంటర్లో ఎప్పుడో చదివా. ఇంకా ఎండమూరి నావల్స్ కొన్ని, మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ కావచ్చు, చలం మ్యూజింగ్స్, 1000 పడగలు. అయితే ఎంబీఏలో అయితే అన్ని పుస్తకాలు, నేను ఏ టాపిక్ చదివినా ఎంబీఏలో అది అట్లే ముద్రించకపోయిందనమాట. నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించాయి. తర్వాత నేను ఆల్మోస్ట్ 20 years తర్వాత సెంట్రల్ యూనివర్సిటీలో వితౌట్ ప్రిపరేషన్ పోయి రాస్తే 4th వచ్చాను నేను పిహెచ్డి కోసం. సో అలాగా ఎందుకు ఇలాగా గుర్తుండిపోతాయి, వీటిని మనం స్టడీ చేయాలి. వీటన్నిటికీ కామన్ ఏంటి,
some kind of a brain, or I will have that kind of excited state, or like very special event, very important, అలాగా ఉంది కాబట్టి ఎప్పటికీ గుర్తుండిపోయింది. ఇది లాంగ్ టర్మ్ మెమరీకి పోవాలంటే అన్ఇంపార్టెంట్ థింగ్స్, చెత్త చెదారం అంతా లాంగ్ టర్మ్ మెమరీకి పోవు. ఇక్కడ మనం చెప్పలేదు ఇది లాంగ్ టర్మ్లో పెట్టి షార్ట్ టర్మ్లో పెట్టి చెప్పాం, కానీ కొన్ని ఈవెంట్స్ వెళ్తాయి. సో ఇంపార్టెన్స్ ఆఫ్ ది మ్యాటర్, you aren't actually bad at remembering things, rather it is just your brain recognizing so it can focus on more important things. అది ఏం చేస్తుంది, ఇంపార్టెంట్ అన్ఇంపార్టెంట్ అనేది తెలుసుకుంటుంది. ఇప్పుడు మీరు ఎన్నో సినిమాలు చూస్తున్నారు, బాగా గుర్తుండిపోతుంది అది, కానీ మీరు ఎంతో చదువుతున్నారు, అది గుర్తుండట్లే. బ్రెయిన్కి ఏది ఇంపార్టెంట్ ఏది కాదు అనేది మనము చెప్పాలి. అది చెప్పే మెథడ్స్ నేను చెప్తాను. బ్రెయిన్ ఫార్మ్స్ న్యూరో పాత్వేస్ టు ది మెమరీస్. ఏది ఇంపార్టెంట్ అంటే వాటికి. న్యూరో పాత్వేస్ ఆర్, ఇంకొకటి అన్ఇంపార్టెంట్ కూడా బ్రెయిన్లో ఉంటాయి. కొన్ని స్పెషల్ ప్రాసెసెస్, హిప్నాసిస్ ఏంటేంటో చేసి కొన్ని విత్డ్రా చేస్తుంటారు కదా, అలా చేయొచ్చు. అంటే పూర్తిగా పోలేదు, అవి పాత్వేస్ పోయాయి. న్యూరో పాత్వేస్ ఆర్ స్ట్రెంగ్తన్డ్ ఈచ్ టైమ్ దట్ వీ రిమెంబర్ దెమ్. ఎన్నిసార్లు గుర్తు తెచ్చుకుంటే అంత స్ట్రెంగ్తన్ అవుతాయి. యాక్టివ్లీ ప్రాక్టీసింగ్ రీకాలింగ్ ఎ మెమరీ లైక్ స్టడీయింగ్ ఫర్ ఎ టెస్ట్ విల్ ఇంక్రీజ్ యువర్ బ్రెయిన్ ఎబిలిటీ టు రిమెంబర్. ఇప్పుడు ఒకరు ఉంటారు, ఎవరో కొన్ని వేల మంది మార్కెట్కి వెళ్తారు, అట్లా కనిపిస్తూ ఉంటారు. వాళ్ళు గుర్తుంటారా మీకు? లక్షల మంది కనిపిస్తారు. ఎక్కడికో బయటకు వెళ్తే, ఒక మాల్కి వెళ్తారు, కొన్ని వేల మంది, లక్షలు గుర్తుంటారు కదా. అదే మాట్లాడి పరిచయం చేసుకున్నారనుకో, అదే మళ్ళా 4-5 సార్లు కలిశారనుకో, ఎలా ఉంటుంది? సో దెర్ ఈజ్ ఎ డిఫరెన్స్ కదా, గుర్తుంటారు కదా అప్పుడు. సో అదే అనమాట, ఆ టెక్నిక్ మనం ఇక్కడ వాడాలి. ఇప్పుడు ఏం చేస్తున్నాము, కొన్ని లక్షల మందిని మార్కెట్కి వెళ్ళి కలుస్తున్నాం. దట్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ మన స్టడీస్లో. ఎక్కువ చదువుతున్నాం, ఎక్కువ ఎక్స్పోజ్ అవుతున్నాం. అంటే లక్షల టాపిక్స్, ఫ్యాక్ట్స్ లోపలికి పంపిస్తున్నాము, కానీ ఏది గుర్తుండట్లేదు. ఎందుకంటే లక్షల్లో ఒకటి. బీ మోర్ ఇంట్రెస్టెడ్, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ నేను చెప్పేది. It's always easier to remember things that we are interested in. Ela, you might find it easy to remember personal details of your favorite celebrity, but you tend to forget historical facts. మహేష్ బాబు డైలాగ్స్ కావచ్చు, ఆయన పర్సనల్, ఆయన భార్య పేరేమి, కొడుకు పేరేమి, వాళ్ళ నాయన ఎవరు, ఏ సినిమా, ఎన్నో సినిమా, ఆ సినిమా పేరు, ఇవన్నీ గుర్తుంటాయి. కానీ అదే ఇక్ష్వాకుల మొదటి రాజు ఎవరు, శాతవాహనుల మరి ఎక్కడెక్కడ శాసనాలు వేయించారో అవి గుర్తుండవు. కానీ ఇవి ఎక్కడెక్కడ సినిమాలు తీశారు, ఎన్నో సినిమా ఎంత హిట్ అయింది, ఎంత కలెక్షన్స్ వచ్చాయి, గుర్తుంటాయి. అది డిఫరెన్స్ అనమాట. ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయం. బై యాక్టివ్లీ ట్రయింగ్ టు ఫైండ్ రీజన్ టు బీ ఇంట్రెస్టెడ్. సరే సార్ బాగానే ఉంది, దాంట్లో ఇంట్రెస్ట్ ఉంది, గుర్తుంది, దీంట్లో ఇంట్రెస్ట్ లేదు, గుర్తులేదు, నాకు ఎట్లా ఇప్పుడు అంతే కదా, దీనివల్ల నాకు తెలిసి ఏం లాభం వచ్చింది అంటే, ఫైండ్ రీజన్స్ టు బీ ఇంట్రెస్టెడ్. మీకు ఇంట్రెస్ట్ రావట్లేదు, అర్థం కాకనో దాని గొప్పతనం తెలియకనో రావట్లేదు, కానీ రిమైండ్ యువర్ సెల్ఫ్ రెగ్యులర్లీ అబౌట్ వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు రిమెంబర్. ఎందుకు ఇది ఇంపార్టెంట్ మీకు అనేది మిమ్మల్ని మీరు గుర్తు తెచ్చుకుంటూ ఉండాలి. సో నేను అందుకే ఎగ్జామ్స్లో చెప్తూ ఉంటాను, దిస్ ఈజ్ గ్రూప్ 2లో అడిగిండే క్వశ్చన్, ఇది ఎస్ఐ ఎగ్జామ్లో అడిగారు అంటేనే వాళ్ళకి అలర్ట్ అవుతారనమాట. ఓకే ఈ క్వశ్చన్ అడిగారు కదా, అంటే ఈ టాపిక్ ఇంపార్టెంట్, ఇట్లాంటి టాపిక్స్ అడుగుతారు, ఓకే ఇవి గుర్తు పెట్టుకోవాలా అని నువ్వు అలర్ట్ అవుతుంది బ్రెయిన్. ఎందుకంటే జాబ్ కావాలి కదా వాళ్ళకి. సో ఈ వీడియో ముందు కూడా చెప్పాను, చాలా ఇంపార్టెంట్ ఇది, ఏది తెలిస్తే మీకు జాబ్ చేతికి వస్తుందో ఆ ఇన్ఫర్మేషన్ ఇది అని చెప్పాను. ఇంపార్టెన్స్ చెప్పేసరికి అలర్ట్నెస్ వస్తుంది, అప్పుడు బాగా లాంగ్ టర్మ్ మెమరీలోకి వెళ్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హిస్టారిక్ నావెల్స్ చదవండి, బాగా ఇంట్రెస్టింగ్ అనిపిస్తాయి హిస్టరీ మీద. లేకుంటే నేషనల్ జియోగ్రఫిక్ చూడండి, టైం దొరుకుతాయి వీటికి. తర్వాత ఇదేమంటే ప్రిపరేషన్ అనేది, ఇప్పుడు మీన్స్ ఉంటాయి, ఎండ్స్ ఉంటాయి. ప్రిపరేషన్ ఈజ్ అ మీన్స్, గెటింగ్ ఎ జాబ్ ఈజ్ అన్ ఎండ్. కానీ మీన్స్ని ఎంజాయ్ చేయాలి, నాట్ ది ఎండ్స్. ఎండ్స్ కావాలి, కానీ మీన్స్ ఎంజాయ్ చేయకుంటే ఎండ్స్ రావు మీకు. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. యూ షుడ్ లవ్ ఇట్, యూ షుడ్ లవ్ ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్. నేను ప్రిపేర్ అయ్యేటప్పుడు అప్పుడు నాకు ఒక ఫీలింగ్ వచ్చింది, సివిల్ సర్వీస్ అంతా గవర్నమెంట్ ఇది
పబ్లిక్ సెక్టర్లో జాబ్ వదిలేసి సివిల్స్ కోసం నేను వచ్చాను. అప్పుడు నాకు అనిపించింది, నాకు సర్వీస్ రాకపోయినా పర్లేదు, ఇంత గొప్ప విషయాలు ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నాను ఇక్కడ. ఇది తెలియకుంటే అసలు నాకు ప్రపంచంలో అసలు దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అన్ ఎండ్. తెలుసుకోవడం చాలా గొప్ప విషయాలు తెలియకుండానే పెరిగేసి, తెలియకుండానే వయసు అయిపోయి, తెలియకుండా చనిపోతే ఎలాగా? ఇది ఒక ప్రపంచమే మనం చూడకుండా వెళ్ళిపోతే ఎలాగా? ఎన్నో విషయాలు తెలుసుకుంటాము ఈ ప్రిపరేషన్ ప్రాసెస్లో. అది మీకు తెలియాలి, దాని గొప్పతనం మీకు అర్థం కావాలి. స్పేస్డ్ రిపిటీషన్ అంటారు. 6 రివిజన్స్ సజెస్ట్ చేస్తాను. నేను ఇప్పుడు కాన్సెప్ట్స్ని ప్రాక్టీస్లోకి ఎలా పెట్టాలో చెప్తా వస్తాను. It's easier to remember something that you read yesterday than a paragraph you read a year back. సంవత్సరం క్రితము మీరు చదివిన ఒక పారాగ్రాఫ్ కంటే నిన్ననే చదివిండేది బాగా ఫ్రెష్గా గుర్తుంటుంది కదా. However, if you reinforce what you learn at regular intervals, it's easier to retain the piece of information. Reinforce. అది చాలా ఇంపార్టెంట్. లాంగ్ టర్మ్ మెమరీలకు పోవాలంటే రీఇన్ఫోర్స్మెంట్, అప్పుడు పాత్వేస్ ఎస్టాబ్లిష్ అవుతాయి. సో ఫ్లాష్ కార్డ్స్ వాడుకోవచ్చు. ఇది ఏవైతే మనకు ముఖ్యం అనుకుంటామో అవి రెగ్యులర్గా చూడడం కోసం ఫ్లాష్ కార్డ్స్. తర్వాత రివిజన్ ఇంటర్వెల్స్. నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను. నువ్వు ఒకటి చదువుతావు, ఈ సెషన్ అయిపోతుంది. సో మార్నింగ్ 5 to 8 చదువుతావు. రివైజ్ అయిపోయే ముందు రివైజ్. అర్థమైందా? తర్వాత చాప్టర్ కంప్లీట్ అవుతుంది మొత్తం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శాతవాహనాస్ అనుకున్నాం, కంప్లీట్ అయిపోయింది. చాప్టర్ అయిపోతేనే ఒకసారి రివైజ్. నెక్స్ట్ మొత్తం సెక్షన్ కంప్లీట్ అయిపోయింది, లైక్ ఏన్షియంట్ హిస్టరీ మొత్తం అయిపోయింది. అంతా అయిపోతేనే ఒకసారి రివైజ్ చేయాలి ఏన్షియంట్ హిస్టరీ. మళ్ళా ఎంటైర్ హిస్టరీ అయిపోయింది, మిడియేవల్ మోడర్న్ అంతా అయిపోయింది. దెన్ యూ రివైజ్. ఏది? సేమ్ శాతవాహనాస్ టాపిక్ ఆ రోజు సెషన్ అయిపోయినప్పుడు, ఆ శాతవాహనాస్ మొత్తం అయిపోయినప్పుడు, మళ్ళా ఏన్షియంట్ అయిపోయినప్పుడు, మళ్ళీ హిస్టరీ అయిపోయినప్పుడు, తర్వాత అంతా ఒక పేపర్ 1. ఇప్పుడు పేపర్ 2 అనుకో అది. సో ఇండియన్ హిస్టరీ, ఏపీ హిస్టరీ, జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ, ఏపీ అన్నీ కలిపి ఒకసారి రివైజ్ చేయాలి. అప్పుడు మళ్ళీ ఇదే ఒకసారి రివిజన్ అవుతుంది. సో ఆఫ్టర్ ఆల్ సబ్జెక్ట్స్, అన్ని పేపర్లు, అన్ని సబ్జెక్ట్స్ కంప్లీట్ మళ్ళీ ఒకసారి రివైజ్ చేయాలి. అంటే 6 రివిజన్స్ వచ్చాయి కదా. సో ఆ రకంగా మనము, సో శాతవాహనాస్ ఈజ్ పార్ట్ ఆఫ్ ఏన్షియంట్, విచ్ ఈజ్ పార్ట్ ఆఫ్ history, which is part of paper 2, which is part of all the syllabus for group 1 అనుకున్నాం. అట్లా మనం ఏంటంటే ఈ సర్కిల్స్ ద్వారా ప్రతి అయిపోయినప్పుడు ఒకసారి రివిజన్ చేసుకుంటా ఒక 6 రివిజన్స్ చేశారంటే బాగా గుర్తుండిపోతుంది. దానికి ఎక్కడికి పోదు. ఇంకా ఎప్పుడు కూడా ఇది వేస్ట్ ఆఫ్ టైం అనుకోకండి. ఇది లేకపోతే వేస్ట్ ఆఫ్ టైం, మేజర్ వేస్ట్ ఆఫ్ టైం షార్ట్ టర్మ్ మెమరీ నుంచి బయటికి లీకేజెస్ ఉంటున్నాయి. అది గుర్తుపెట్టుకోండి మీరు. హౌ బ్రెయిన్ వర్క్స్ క్విజ్ టెస్ట్ సిరీస్, దీని ఇంపార్టెన్స్ చెప్తాను. చాలామందికి చదివితే కదా అప్పుడే టెస్ట్లు ఏంటి అనుకుంటారు. ఏ చాప్టర్కి ఆ చాప్టరు, మళ్ళా మొత్తం సబ్జెక్టు, మళ్ళీ అన్నీ కలిపి ఇట్లాంటి టెస్ట్లు మీరు చేసుకోవాలి. టెస్ట్ సిరీస్ యొక్క ఇంపార్టెన్స్ తెలియక చాలామంది, ఒక్క టెస్ట్ సిరీస్ ద్వారానే చాలామందికి జాబ్స్ వచ్చాయి మన దగ్గర. గ్రూప్ 2 ఇప్పుడు నేను మెంటర్షిప్ పెట్టాను, కానీ అంతకుముందు అంతా కూడా ఓన్లీ టెస్ట్ సిరీస్ అన్ని టెస్ట్లు రాసిన వాళ్ళకి జాబ్స్ వచ్చాయి, రాయని వాళ్ళకి రాలేదు. ఎందుకు? దాని ఇంపార్టెన్స్ ఏంటి? ది గ్రూప్స్ దట్ వే క్విజ్డ్ thrice got 80% ఆఫ్ ది వర్డ్స్ రైట్ ఆఫ్టర్ ఎ వీక్. ది అదర్స్ 25%. ఒక రీసెర్చ్ చేశారు, కొన్ని వర్డ్స్ కొత్తవి ఇచ్చారు. ఎవరైతే క్విజ్ చేశారో, వాళ్ళని క్వశ్చన్ చేశారో వాటి వర్డ్స్ గురించి, వాళ్ళకు 80% ఆఫ్ దెమ్ రిటైన్డ్ దీస్ ఆల్ ది వర్డ్స్. కానీ వదిలేసాము అక్కడ, వాళ్ళకి రాలే. సో సెవరల్ స్టడీస్ బై టాప్ సైకాలజిస్ట్ అండ్ న్యూరో సైంటిస్ట్ ఏం చెప్తున్నాయంటే, క్విజ్ కానీ అంటే టెస్ట్లు కానీ, ప్రాక్టీసింగ్ అండ్ సక్సీడింగ్ అట్ ది యాక్ట్ ఆఫ్ రిమెంబరింగ్ సంథింగ్ ఈజ్ ఫార్ సుపీరియర్ టు ఫ్లాట్ అవుట్ మెమరైజేషన్. ఫ్లాట్ అవుట్ మెమరైజేషన్ ఉంటుంది, రోట్ లెర్నింగ్ అనమాట, పిడిగొట్టడం. దానివల్ల రాదు. మధ్యలో క్వశ్చన్స్ వేస్తా ఉండాలి వాళ్ళ బ్రెయిన్కి, అది క్యూరియాసిటీ పెంచుతుంది, అప్పుడే వస్తుంది. టెస్ట్ సిరీస్ అనేది ఎక్స్ట్రీమ్లీ యూస్ఫుల్ అనమాట. ఒక గుడ్ టెస్ట్ సిరీస్ ఎలా ఉంటుందంటే, ఇట్ హెల్ప్స్ యూ టు నో వేర్ యు ఆర్. మనది
మొత్తము మనం ఒక టెస్ట్ రాసామంటే ప్రెసిషన్ అకాడమీలో మీకు ఫ్రీ టెస్ట్లు కూడా ఉంటాయి. లాగిన్ అయ్యి రాసుకొని ట్రై చేసి చూడండి. మీరు ఏ సబ్జెక్ట్లో ఎక్కడున్నారు, ఇప్పుడు పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ, మళ్ళీ పాలిటీలో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్లో ఎక్కడున్నారు, మరి ఫండమెంటల్ రైట్స్లో ఎక్కడున్నారు, అన్ని డీటెయిల్స్ వస్తాయి. కాన్సెప్షువల్గా ఎక్కడున్నారు, ఫ్యాక్చువల్గా ఎక్కడున్నారు, స్ట్రైట్ క్వశ్చన్స్ ఎలా చేస్తున్నారు, ట్విస్ట్ చేస్తే ఎలా చేస్తున్నారు, ఎవ్రీథింగ్ గ్రాఫ్స్ వచ్చేస్తాయి మీకు. స్టాటిక్ ఎక్కడ ఉంది, డైనమిక్ ఎక్కడున్నారు అనేసి. అది వచ్చిన తర్వాత వేరే వారు తెలిసినాక మీ ప్రోగ్రెస్ మైల్ స్టోన్స్ కింద ఒక్కొక్క టెస్ట్, ఒక్కొక్క చాప్టర్కి ఒక్కొక్క టెస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎన్సీఆర్టీ ఒక్కొక్క 6th ఫస్ట్ జాగ్రఫీ ఫస్ట్ చాప్టర్, సెకండ్ చాప్టర్ పీడిఎఫ్స్ ఇచ్చేస్తాం, పక్కనే టెస్ట్ ఉంటుంది. మళ్ళీ టెస్ట్ ఉంటుంది అని చదవడం వేరు, టెస్ట్ ఉండదులే మామూలుగా చదువుకోవడం వేరు. ఆ డిఫరెన్సు నా స్టూడెంట్స్ క్లియర్గా చెప్తుంటారు, సార్ ఇది ముందు చదివేటోని ఇప్పుడు చదివేటోని కానీ చాలా తేడా ఉంది దీంట్లో, టెస్ట్ ఉండబోతుంది అన్నప్పుడు మనం చదివే విధానం మారుతుంది, ప్లస్ టెస్ట్ చేసుకున్నప్పుడు ఏది మనకు మిస్ అయిపోయినామో అర్థమవుతుంది. నేను కన్సాలిడేషన్ ఆఫ్ సబ్జెక్ట్, ఒక క్వశ్చన్ ఉంది, అటెన్షన్ చాలా క్యూరియాసిటీ పెరుగుతుందన్నమాట క్వశ్చన్ అడిగినప్పుడు. ఫ్లాట్గా చదువుకుంటూ వెళ్ళిపోతే మధ్యలో వేరే థాట్స్ వస్తే ఇది మిస్ అయిపోతూ ఉంటుంది. అట్లా కాకుండా క్వశ్చన్ వేసినప్పుడు మైండ్ దానికి సమాధానం చెప్పాలి కాబట్టి హయ్యర్ అటెన్షన్ లెవెల్స్కి వెళ్తుంది. అప్పుడు ఎక్స్ప్లెనేషన్ చూస్తావు, తర్వాత ప్రతి క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం ప్రెసిషన్లో. సో ఎక్స్ప్లెనేషన్ చూసినప్పుడు ఇంకొన్ని కొత్త విషయాలు తెలుస్తాయి. బాగా ఇప్పుడు బాగా దుక్కి దున్నిన తర్వాత విత్తనాలు వేస్తే రైతు కుటుంబాలు కాబట్టి మాకు తెలిసివి. సో బాగా పంట వస్తుంది, ఊరికి అట్లా చల్లేస్తే రాదు. అలాగా ఫెర్టైల్గా తయారు చేయాలి, దాన్ని రిసీవింగ్ ప్లేస్లో పెట్టాలి, అప్పుడు వస్తుంది. అంటే క్వశ్చన్ వేయడం కూడా దుక్కి దున్నడం లాంటిదే. అప్పుడు నీకు ఆన్సర్ తెలియకుంటే మళ్ళీ క్యూరియాసిటీతో ఆన్సర్ చూస్తావు, బాగా మైండ్లో సెట్ అయిపోతుంది అది. సో టెస్టింగ్ చాలా హెల్ప్ అవుతుంది, క్విజ్ అండ్ టెస్ట్ సిరీస్. తర్వాత అప్లికేషను, ప్రాక్టీస్. ఫర్ ఎగ్జాంపుల్ లెక్కలు ఉన్నాయి, ప్రతి ఎగ్జామ్కి క్వాంటమ్ రీజనింగ్ ఉంది, ఎంతో కొంత వెయిటేజ్ ఉంది. ఊరికే చదివేస్తుంటారు కొంతమంది. బేసిక్ థింగ్ ఏమంటే లెక్కలు చదివితే రావు, చేస్తే వస్తాయి. సో లాంగ్ టర్మ్ మెమరీలోకి పోవాలి అంటే యూ హ్యావ్ టు ప్రాక్టీస్. ప్రతి ఒక రీజనింగ్, ఇప్పుడు సిట్టింగ్ అరేంజ్మెంట్స్ ఏదైనా 100 క్వశ్చన్స్ చేసేయాలా, బ్లడ్ రిలేషన్స్, డైరెక్షన్ సెన్స్ ఏదైనా 100 కాన్సెప్ట్ అర్థం చేసుకొని 100 ప్రాక్టీస్ చేయాలి, మీరు సొంతంగా చేయాలి, అప్పుడే వస్తాయి. తర్వాత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ న్యూటన్స్ లాస్ ఉన్నాయి, అది పక్షులు ఎగరడానికో లేకుంటే రాకెట్ పోవడానికో ఇట్లా అప్లై చేసి చూసినామనుకో, ఓహో ఇందుకా ఈ న్యూటన్స్లా, ఓకే ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ ఉంటుందా ప్రతి యాక్షన్కి, ఇట్లా ఉంటుందా అర్థం చేసుకోవాలి. బాయిల్స్లా ఉంది అర్థం చేసుకోవాలి. లేకుంటే ఇప్పుడు కిచెన్కి వస్తారు చూస్తారు, అన్నిటి యొక్క కెమిస్ట్రీ అర్థం చేసుకోండి. సో బేకింగ్ సోడా ఏంటి, మనం తినే నేచురల్ సాల్ట్ ఏంటి, ఇట్లంతా. మళ్ళీ ఇప్పుడు నేనేం చేస్తానంటే ఒక్కొక్క కాన్సెప్ట్ ఒక్కొక్క సబ్జెక్ట్, ఇప్పుడు డిమాండ్ సప్లై ఎకానమీలో చదువుతాం, నేను లైబ్రరీ మూవ్మెంట్ మీద అప్లై చేశాను. అలాగా ప్రతిదీ మనం అప్లై చేయొచ్చు. అప్లై చేసే కొద్దీ బాగా గుర్తుండిపోతుంది, బాగా అర్థం కూడా అవుతుంది. సో ఇప్పుడు పైథాగరస్ థీరం ఎత్తుకెళ్ళి కోఆర్డినేట్ జామెట్రీలో x1 y1 x2 y2 అంటారు, ఇక్కడ అప్లై చేయొచ్చు. ఇది x2 మైనస్ x1, దిస్ ఈజ్ y2 మైనస్ y1. ఈ డిస్టెన్స్ ఈ రెండింటి మధ్యలో స్క్వేర్ రూట్ ఆఫ్ x1 మైనస్ x2 హోల్ స్క్వేర్ ప్లస్ y1 మైనస్ y2 హోల్ స్క్వేర్ పెట్టామంటే వచ్చేస్తుంది. సో ఇది గుర్తుండదు జనాలకి, ఇంత పెద్ద ఫార్ములా అనుకుంటారు, కానీ పైథాగరస్ థీరం అప్లై అవుతుంది. సో ఒకదానికి అప్లై చేయాలి. మనం అప్లై చేసినప్పుడే బాగా గుర్తుండిపోతుంది. సో ఇప్పుడు బ్రెయిన్ మ్యాప్స్ అనేటివి ఉంటాయి. ఇప్పుడు పాపులేషన్కి సొల్యూషన్స్ ఏంటి, మీరు కూర్చొని ఉంటారు కదా, బుక్ తీసుకొని మీరు చదివిండేదంతా బ్రెయిన్ మ్యాప్స్లోకి వేసుకోవచ్చు. ఓకే, సో ఇరాన్ సక్సెస్ స్టోరీస్ ఏమైనా ఉన్నాయి, ఇరాన్ ఓకే, ఎట్లది గ్రోత్ రేట్, స్లోడ్ గ్రోత్ రేట్, బర్త్ రేట్స్ 7 చిల్డ్రన్ నుంచి <3కి మార్చడం, అదొక టైపు. ఇంకా సొల్యూషన్స్, ఎయిమ్స్ ఏంటి మనకి, యావరేజ్ 2 చిల్డ్రన్ పర్ కపుల్, ఇంకా సస్టైనబుల్ వరల్డ్, రైజ్ అవేర్నెస్ ఎట్లా పెంచాలా, ఇవన్నీ ఒకటి
లింక్ అక్కడికి వెళ్ళాక బ్రెయిన్ ఇట్లనే థింక్ చేస్తుంది అనమాట. బ్రెయిన్ మ్యాప్స్ పెట్టుకుంటే ఏ కాన్సెప్ట్ అయినా మీకు వస్తేనే దాన్ని అంతా లింక్ చేసుకుంటూ వెళ్ళాలి. అప్పుడే ఇవంతా లింక్స్ అన్నీ తయారైపోతాయి. సో ఈ జనరల్ ఎస్సే రాయాలని ఎక్కడైనా కానీ ఈ బ్రెయిన్ మ్యాపింగ్, బ్రెయిన్ స్టార్మింగ్ అంటారు ఫస్ట్. సో దానికి కనెక్ట్ చేసుకుంటూ ఉండాలి. కనెక్ట్ చేయకపోవడం వల్లే మనకి నాలెడ్జ్ కన్సాలిడేట్ కాదు. ఇంకా మెమరీ ప్యాలెస్ అనేది ఒకటి ఉంటుంది. దిస్ ఈస్ ది మీన్స్ ఆఫ్ మెమరైజింగ్ దట్ ఇన్వాల్వ్స్ క్రియేటింగ్ ఏ విజువల్ స్టోరీ అరౌండ్ ది వర్డ్స్ ఆర్ క్యారెక్టర్స్. ఒక విజువల్ స్టోరీ ఒక ప్లేస్కి, ఒక వర్డ్కి అసోసియేట్ చేయడం, ఒక కాన్సెప్ట్కి. మనకి నోన్ ప్లేస్ తీసుకొని ఒక ప్యాలెస్, అది దాని చుట్టూ ఒక స్టోరీ లాగా బిల్డ్ చేస్తాం. దిస్ ఇస్ ఎ టెక్నిక్ స్టిల్ యూస్ టుడే బై మెనీ, స్పెషలీ ది సూపర్ మెమరైజర్స్ అని కొంతమంది ఉంటారు. సూపర్ మెమరైజర్స్, శకుంతలాదేవి టైప్. ఇంకా కొంతమంది ఉంటారు, ఇప్పుడు పై ఉంది, పై వాల్యూ థౌజండ్స్ ఆఫ్ డిజిట్స్ వరకు గుర్తుపెట్టుకునే వాళ్ళు ఉంటారు. దే ప్రాక్టీస్ దిస్ అనమాట, విజువల్ ప్రాక్టీస్ విచ్ ఈస్ మెమరీ ప్యాలెస్. సో ప్రొఫెషనల్ మెమరైజర్స్ ఏం చేస్తారంటే మేక్ థింగ్స్ ఇన్ దేర్ మెమరీ ప్యాలెస్ యాజ్ క్రేజీ, వియర్డ్, ఫన్నీ అండ్ రాంచీ అండ్ యాజ్ స్టిక్కీ యాజ్ పాసిబుల్. సో ఇట్లా చేస్తేనే అబ్సర్డ్నెస్ ఉంటుంది ఆ స్టోరీలో, అప్పుడే అది బాగా గుర్తుండిపోతుంది, అన్ఫర్గెటబుల్ అవుతుంది. ఇప్పుడు కొన్ని ఏమంటే ఊరికే గాథా సప్తశతి హాలుడు, గాథా సప్తశతి హాలుడు, గాథా సప్తశతి హాలుడు అనుకున్నా కొంత ఇన్ఫర్మేషన్ చెప్తారు. మీకు ఎంత బాగా గుర్తుంటుందో ఒకటి ఎగ్జాంపుల్ లాగా చూపిస్తా ఎట్లా చదవాలి. ఇప్పుడు ప్రాకృత భాషలో వెలిసిన 700 ప్రాకృత గాథల సంకలనమే ఇదనమాట. సప్త అంటే 7, శత అంటే 100, సప్తశతి. అది తెలిసిన తర్వాత మీకు ఇంకెప్పటికి గుర్తుంటుంది. ఏముండదు దీంట్లో అంటే 700 కథలు ఉన్నాయి, ఒక కథ కాదు ఇది, 700 స్టోరీస్. సప్తశతి. హాలుడు సంకలనం చేశాడు. సంకలనం అంటే ఏంటి? కంపైల్ చేశాడు. ఆయనే అన్నీ రాయలేదు, వేరే వాళ్ళ ఎక్స్పీరియన్సెస్, సంతోషాలు, దుఃఖాలు, ప్రేమికుల వియోగాలు, విరహాలు, వినోదాలు, విలాసాలు, పల్లె సంబరాలు, పెళ్లి సంబరాలు ఎన్నో ఉన్నాయి. సమాహారం ఇది. ఇప్పుడు ఒక 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను, సో దట్ మీకు మైండ్లో ఎలా ఇంప్రింట్ అవుతుందో చూడండి. ఇది హాలుడి యొక్క గాథా సప్తశతి. ఒక భర్త వ్యాపార నిమిత్తం దూరం వెళ్ళి పరదేశంలో ఎక్కడున్నాడో తెలియకుండా ఉన్నాడు. సంధ్యవేళ అయింది. ఆమె ఇంటిలో దీపం పెడుతోంది. కనుల ఎదుట వెలిగిన దీపం ఆమెకు వెంటనే భర్తను తలుపులోకి తెచ్చింది. తలుపులలో అతను మెదిలినదే తడువుగా కనులలో కన్నీరు నిండి ధార కట్టడానికి సిద్ధమయ్యాయి. చంపల మీదుగా కిందకి జారి పడటానికి సిద్ధంగా ఉన్న కన్నీళ్లు ఎదురుగా ఉన్న దీపాన్ని ఆర్పివేస్తాయేమో అన్న భయంతో తన ముఖాన్ని అటుగా తిప్పి దీపం పెడుతున్నది. ఇది ఒక కథ, ఒక విజువలైజేషన్. తర్వాత ఇంకొకటి చూడండి. ఒక అమాయకురాలు ఉంది. ఎంత అమాయకురాలు ఈమె! భర్త పరదేశం వెళ్ళగానే బెంగపడిపోయి తామర తూడుల్లాగా వసి వాడిపోయింది. చెలికత్తిని అడుగుతున్నది కదా. భర్తలు దూరం వెళ్ళగానే ప్రతి వనిత చేతిలోని గాజులు ఇలా పెరిగిపోతాయా అని ఆమె అంటుంది. అప్పుడు చెలికత్తె, ఆహా బాగుందమ్మా, బాగుంది, ఇలా అడక్కు, ఎవరన్నా వింటే నవ్విపోతారు అని. అంటే చేతులు సన్నపడ్డాయి, గాజులు ఏం పెరగలే. ఈమె ఇంకొక రకంగా అమాయకురాలు కదా, అలా అడిగిందనమాట. ఈ హాలుడు సంకలనం చేశాడు. ఆయన కవి వత్సలుడు. ఇతని కాలానికి ప్రాకృతానికి స్వర్ణయుగం అని కూడా చెప్తారు. నీతి శృంగార కావ్య సంకలనమైన గాథా సప్తశతి. ఈయన 5 ఏళ్లే పాలించినా కానీ ఎంతో గొప్పగా సాహిత్య సేవ చేశాడు. కవులుగా పేరు పడిన సామాన్య ప్రజానీకంలోని ఎందరో వ్యక్తులు అలా అస్స, మానస్స, మా అరందస్స, రా అవగస్స, విగ్గహస్స, వంగ వి అరస్సే, అనంగస్స, పాలియస్స ఇత్యాది నామధేయాలతో ఉన్న వ్యక్తులు ఎంతోమంది కథలు రాశారు. బోధిస్వ, చల్లువ, కుమారల, మకరందసేన, రేవ, మాధవి, ఆంధ్రలక్ష్మి ఈ పేర్లతో కూడా రాశారు కొంతమంది. ప్రపంచ సాహిత్యంలోనే తొలి సంకలనము ప్రాకృతంలో వచ్చింది. ఇప్పుడు ఎగ్జామ్ క్వశ్చన్స్ చూద్దాం. మీరు ఈ విషయాలు తెలిసిన తర్వాత ఎగ్జామ్కి వెళ్తే ఒక 3 సార్లు గ్రూప్ 2లో అడిగారు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ టెక్స్ట్ కంటైన్స్ రైటింగ్ బై ఉమెన్
నేను చెప్పాను కదా ఆంధ్రలక్ష్మి ఇట్లా రైటింగ్స్ అంతా గాథా సప్తసతి, స్త్రీలు మొట్టమొదట ఎంతోమంది స్త్రీలు దాన్ని రాశారు. ది ఎర్లీ హిస్టరీ ఆఫ్ శాతవాహన ఫ్యామిలీ ఈజ్ నాట్ స్టేటెడ్ ఇన్ ది ఫాలోయింగ్ వర్క్స్ గాథా సప్తసతి. ఎందుకంటే దీంట్లో రాజుల చరిత్ర కాదు కదా, ఏముందో చూసాం కదా. తర్వాత ది ఆథర్ ఆఫ్ గాథా సప్తసతి వాస్ సొహాలా. సో 2008-17. సో ఇన్ని క్వశ్చన్స్ మనం హ్యాండిల్ చేయగలుగుతున్నాం కదా. సో ఈ రకంగా చదివితే బాగా ఎప్పటికీ గుర్తుండిపోతుంది మీకు. ఏంటి లేకుండా ఊరికే అన్ని పుస్తకాల పేర్లు పెట్టుకొని ఎన్నిసార్లు చదివినా గుర్తుండదు. ఇప్పుడు విజువలైజేషన్ టెక్నిక్స్ చూస్తే ఇది మనకి సోలార్ ఎక్లిప్స్ ఉంది. ఇప్పుడు మనకేమో సన్ కనపడ్డు. సన్ ఎందుకు కనపడ్డు? మధ్యలో మూన్ అడ్డం వచ్చేసింది. తర్వాత మూన్ కనపడదు, ఎందుకంటే ఎర్త్ సన్కి దానికి మధ్యలో ఉంది. ఇది విజువలైజ్ చేసుకోగలిగామనుకో, సన్ రేసు ఎలా వచ్చాయి, ఎట్లా అడ్డమైపోయింది, అక్కడంతా డార్క్ అయిపోతుంది. ఇక్కడ అది వచ్చిన మధ్యలో అదే అర్థమవుతుంది. అట్లే ఇక్కడ మనము ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్, ట్రోపిక్ ఆఫ్ క్యాప్రికాన్, ఇవన్నీ ఇట్లా బొమ్మలు వేసుకొని ఒక గ్లోబ్ అనుకొని ఆర్కిటిక్ సర్కిల్, అంటార్కిటిక్ సర్కిల్ అవన్నీ గీసుకొని ఈక్వేటర్ అంతా పెట్టుకుంటే బాగా గుర్తుండిపోతుంది. ఇది గీసేసామనుకో, ఇది రాసుకొని బాగా గుర్తుంటుంది. ఒక ఫ్లాట్గా టెక్స్ట్ ఫామ్లో కాకుండా. ఇప్పుడు రివర్స్ ఉన్నాయి. ఓహో కావేరి ఇంత ఉందా, కృష్ణ ఇక్కడ వస్తుందా, గోదావరి, మనమే గీయాలి, చూసేది కాదు, మనమే గీయాలన్నమాట. అది ఇప్పుడు రెయిన్బో ఉంది. రెయిన్బో ఏమైంది, ఫస్ట్ ఇక్కడికి వస్తుంది లైట్, మళ్ళీ రిఫ్రాక్షన్ ఇట్లా పక్కకు యాంగిల్ మారుతుంది, మళ్ళీ రిఫ్లెక్షన్, ఇంకొక టచ్ చేస్తే రిఫ్లెక్షన్, మళ్ళీ ఇక్కడ రిఫ్రాక్షన్, అది దాని సర్ఫేస్ వచ్చినప్పుడు దెన్ ఇట్ బికమ్స్ రెయిన్బో. అలాగే ఇప్పుడు కోర్ ఏంది, క్రస్ట్ ఏంటి, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇది ఈ బొమ్మ చూసుకున్నామంటే మనమే ఇట్లా బొమ్మ గీసుకొని ఇట్లా చేసుకున్నామనుకో బాగా సరదాగా ఉంటుంది. సో ఒక్కొక్క పార్టు ఇలాగా రాసుకోవాలి. ఇలా బొమ్మలు ఎన్ని బొమ్మల రూపంలో ఉంటే అంత కాన్సెప్ట్స్ క్లారిటీ మీకు వస్తుంది, లాంగ్ టర్మ్ మెమరీలోకి వెళ్తుంది. ఇంకా కంపారిటివ్ స్టడీస్ ఉంటాయి, చాలా అటెన్షన్. ఇది సపరేట్గా తెలుసుకుంటా అంటాం, కానీ అదే కాన్సెప్ట్ కంపేర్ చేసుకున్నామనుకో, ఇప్పుడు గాంధారా ఎలా ఉంది, మధుర ఎలా ఉంది, అమరావతి ఎలా ఉంది. రీసెంట్గా 2-3 డేస్ బ్యాక్ నా స్టూడెంటే సోలంకి వాళ్ళ టెంపుల్ గుజరాత్లో ఒకటి ఉంటే అక్కడికి వెళ్ళాడు. చాలా ఎక్సైట్ అయిపోయాడు, ఎందుకంటే ఆయన బుక్లో చదివిన నగర స్టైల్ అంతా అక్కడ కనపడింది, అబ్జర్వ్ చేస్తూ వచ్చాడు. మళ్ళీ అదే తిరుపతి అట్లాంటివి బాగా గుర్తుంటాయి వాళ్ళకి, అంతా కంపేర్ చేసుకుంటారు. ఓకే ద్రావిడ స్టైల్, ఇప్పుడు హంపికి వెళ్ళినప్పుడు విరూపాక్ష టెంపుల్ ఇలా ఉన్నింది, లేకుంటే లేపాక్షి టెంపుల్ ఇలా ఉన్నింది, ఇక్కడ ఇలా ఉంది. సో ఈ డిఫరెన్స్, ఇది కంపేర్ అండ్ కాంట్రాస్ట్, దెన్ బాగా గుర్తుండి. ఇప్పుడు ద్రవిడ వర్సెస్ అనేది నగర వర్సెస్ వేసరా. సో ఇప్పుడు గాంధార, మధుర, అమరావతి స్కూల్స్ కావచ్చు, బ్రహ్మ సమాజ్కి ఆర్య సమాజ్ కంపారిజన్, డిఫరెంట్ డ్యాన్స్ ఫామ్స్ కంపేర్ చేసుకోవడం, ద్రవిడ, నగర, వేసరా కంపేర్ చేసుకోవడం, వేదిక్ కల్చర్, బుద్ధిజం, జైనిజం కంపేర్ చేయడం, గాంధీజీ వర్సెస్ బోస్, గాంధీజీ వర్సెస్ అంబేద్కర్, గాంధీజీ వర్సెస్ ఠాగూర్, లేకుంటే వేదాస్, ఉపనిషత్స్ అండ్ పురాణాస్, ఈ మూడింటిని కంపేర్ చేయడం, శృతి వర్సెస్ స్మృతి కంపేర్ చేయడం. ఇలా కంపేర్ అండ్ కాంట్రాస్ట్ చేసినప్పుడే చాలా క్లారిటీ వచ్చి లాంగ్ టర్మ్ మెమరీలోకి వెళ్ళిపోతుంది అది. తర్వాత ఇప్పుడు వర్కింగ్ మెమరీస్ ఎలా డెవలప్ అవుతాయంటే, ఈ న్యూమెనిక్స్, ఆక్రోనిమ్స్ కూడా హెల్ప్ అవుతుంటాయి. లైక్ హోమ్స్, ఇది గ్రేట్ లేక్స్ ఉన్నాయి కదా, నేను ఇంతకుముందు చెప్పాను, నా బాస్ తీసుకెళ్ళాడు మా బాస్ ఒకసారి ఆయన పర్సనల్ బోట్లో అని. అది హ్యూరాన్ లేక్. సో హ్యూరాన్, ఆంటారియో, మిషిగన్ లేక్, ఎరీ, సుపీరియర్. ఈ మిషిగన్ అనేది ఆ స్టేట్ పేరు కూడా అయిపోయింది ఆఖరికి, డెట్రాయిట్ ఉంటుంది కదా అది. సో ఈ ఫస్ట్ లెటర్స్ తీసుకొని HOMES, హోమ్స్. ఇది గుర్తుందనుకోండి, హోమ్స్, అవి అన్ని లేక్స్ 5 గ్రేట్ లేక్స్ గుర్తొచ్చేస్తాయి. ఇప్పుడు కీప్ పాట్స్ క్లీన్ అదర్వైజ్ ఫ్యామిలీ గెట్ సిక్. సో ఇది ఒక క్లాసిఫికేషన్ ఎట్లా చేస్తామో, డొమైన్, కింగ్డమ్, ఫైలం, క్లాస్, ఆర్డర్, ఫ్యామిలీ, జీనస్, స్పీసీస్. ఇదంతా గుర్తుపెట్టుకోవాలంటే ఏది
ఫ్యామిలీ పెద్దదా, ఆర్డర్ పెద్దదా, జీనస్ పెద్దదా అంటే కీప్ పార్ట్స్ క్లీన్. డూ కూడా పెట్టుకోండి ఇక్కడ. డూ కీప్. డూ అంటే డొమైన్, కీప్ అంటే కింగ్డమ్, పార్ట్స్, పీ ఫర్ ఫైలం, క్లీన్, సి ఫర్ క్లాస్, అదర్వైజ్ అన్నారు కదా, ఓ ఫర్ ఆర్డర్, ఫ్యామిలీ అన్నాడు, ఇక్కడ ఫ్యామిలీనే ఎఫ్ ఫర్ ఫ్యామిలీ, గెట్స్, జీ ఫర్ జీనస్ అండ్ సిక్, ఎస్ ఫర్ స్పీసీస్. అలా గుర్తుపెట్టుకోవచ్చు. ఇప్పుడు కలర్స్ ఉన్నాయి, రెయిన్బో కలర్స్, దాన్ని విబ్జిఆర్ అని గుర్తుపెట్టి, చాలామందికి తెలిసేది అక్రోనిమ్. వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్, విబ్జిఆర్. ఇంకా యునెస్కో కావచ్చు, EU కావచ్చు, IMF కావచ్చు, ఇవన్నీ కూడా మరి షార్ట్ ఫామ్లో అన్నీ మనకు ఉంటాయి. అది పూర్తి పేరు గుర్తుపెట్టుకోవడం కంటే ఇది పెట్టుకుంటే మళ్ళీ పూర్తిగా గుర్తొస్తుంది. UNO అంటే యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్. అట్లా ఇంకొకటి, ఇది నేను చిన్నప్పుడు ఇలా గుర్తుపెట్టుకునేటోన్ని. ఈ ప్లానెట్స్ అన్నీ 9 ఉన్నాయి. సో మై వెరీ ఎడ్యుకేటెడ్ మదర్ జస్ట్ షోన్ అస్ 9 ప్లానెట్స్. సో దీంట్లో మళ్ళీ కన్ఫ్యూజన్ కూడా లేదు. ఈ న్యూమరిక్ దేనికి సంబంధించి 9 ప్లానెట్స్ అనేసాం కాబట్టి ఆ ప్లానెట్స్ గురించి. మై వెరీ ఎడ్యుకేటెడ్ మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్, జూపిటర్, సాటర్న్, యురేనియం, నెప్ట్యూన్, ప్లూటో అట్లా వచ్చేస్తాయి అన్నమాట. ఇప్పుడు బాద్షాహ్ అనుకోండి, మొఘల్ రూలర్స్. బి అంటే బాబర్, ఫస్ట్ బాబర్. తర్వాత హెచ్ హుమయూన్, ఏ అక్బర్, జే జహంగీర్, ఎస్ షాజహాన్, ఏ ఔరంగజేబ్, లాస్ట్లో వీడు బహదూర్ షా జాఫర్, చిట్ట చివరివాడు. సో ఈ రకంగా ఇంకా మధ్యలో ఎవరో ఉంటారు చిన్న చిన్న వాళ్ళు, వాళ్ళని లెక్కేసుకుంటే మళ్ళీ బాద్షాహ్, మొఘల్ రూలర్స్ సీక్వెన్స్లో వచ్చేస్తారు. సో బాపు కా హాత్, ఇప్పుడు బుద్ధిజంని సపోర్ట్ చేసిండే ఏన్షియంట్ కింగ్స్ చూసుకుంటే బింబిసారా, అశోక, ప్రసంజిత్, ఉదయ్సేన్, తర్వాత కనిష్క, కే, మళ్ళా కేఏ కనిష్క. హాత్ బదులు హెచ్ఏ తీసుకోవాలి, హర్షవర్ధన. సో ఈ రకంగా మనము గుర్తుపెట్టుకోవచ్చు న్యూమోనిక్స్ ద్వారా. తర్వాత ఆల్ఫాబెటికల్ ఆర్డర్ చూడండి. ఇప్పుడు ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో వెళ్తే పైన ఎక్సోస్పియర్, ఐనోస్పియర్, మెసోస్పియర్, స్ట్రాటోస్పియర్, ట్రోపోస్పియర్. ఈ అంటే పెద్దది, తర్వాత వచ్చేది ఐ కదా, తర్వాత IJKLM, తర్వాత ఎస్ తర్వాత టీ. సో ఒక ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అనేది ఉంది. కాకపోతే మధ్యలో థర్మోస్పియర్ అనమాట, దానికి ఐనోస్పియర్ అండ్ ఎక్సోస్పియర్ కలిసి ఉంటాయి. ఈ ఐనోస్పియర్ వచ్చేసి 2 చోట్ల కలుస్తూ ఉంటుంది. పార్ట్ ఆఫ్ ది ఎర్త్స్ అప్పర్ అట్మాస్ఫియర్ ఫ్రమ్ అబౌట్ 48 kilometers to 965 kilometers, a region that includes thermosphere and parts of the exosphere. ఇది మీకు గుర్తుండిపోవడానికి ఈజీ అనమాట. తర్వాత ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇంకా చంక్స్ అనే కాన్సెప్ట్ మీకు అర్థం చేయాలి. ఇప్పుడు దీని గురించి నేను చాలా బాగా మీకు అర్థమయ్యేలాగా సబ్జెక్ట్ బేస్ చేసుకునే ఎగ్జాంపుల్ చెప్తా. బట్ ఫస్ట్ ఒక నెంబర్ ఇస్తాను, అది మీరు కళ్ళు మూసుకోండి, అది వింటానే మళ్ళీ రీప్రొడ్యూస్ చేయడానికి ట్రై చేయండి. 07041776, ఇది గుర్తుపెట్టుకోండి. 0704177176. కళ్ళు మూసుకోండి, రీప్రొడ్యూస్ చేయండి. ఇప్పుడు ఇంకొక రకంగా చెప్తాను, మీరు రీప్రొడ్యూస్ చేయలేకపోయింటే కూడా. ఇప్పుడు 07041776. ఇప్పుడు ఒక డేట్ ఫామ్ అయిపోయింది కదా, ఇది 7476 కదా డేట్ ఫామ్. ఇప్పుడు ట్రై చేయండి, మళ్ళీ మైండ్లో పెట్టుకోండి. 07041776 ఇప్పుడు రీప్రొడ్యూస్ చేశారా? ఇప్పుడు మళ్ళా ఇంకొకటి చెప్తాను దానికి సంబంధించి. దాన్నే మనం July 4th 1776 అంటే ఏంటిది? యునైటెడ్ స్టేట్స్కి ఇండిపెండెన్స్ వచ్చిన రోజు July 4th. ఇది ఇండిపెండెన్స్ డే వాళ్ళకి.
1776లో వచ్చింది వాళ్ళకి ఫ్రీడమ్. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, నవ్ యూ రీప్రొడ్యూస్. సో ఇక్కడ మనకి ఏంటైంది, ముందు ఇక్కడ 8 పీసెస్ ఆఫ్ డేటా అయింది, 8 ర్యాండమ్ ఇన్ఫర్మేషన్స్. దాన్ని ఏం చేసాము, 3 పీసెస్లోకి మార్చాం. 2 2 4 అంటే లెస్ దాన్ 7. 7 ఇస్ ఎ మ్యాజిక్ నెంబర్. 7 దాటితే గుర్తుపెట్టుకోవడం కష్టం. ఇప్పుడు మీకు ప్లస్ ఒక హిస్టారిక్ ఇంపార్టెన్స్ ఇచ్చాం, తర్వాత బాగా గుర్తుండిపోతుంది ఆ నెంబర్. లేకుంటే 07 04 1776 మీనింగ్లెస్ నెంబర్స్ అనుకో, అవి ఇప్పుడు గుర్తుంటాయి, లాంగ్ టర్మ్ మెమరీలో ఒక వారం తర్వాత గుర్తుండవు. కానీ July 4th 1776 అనేది మీకు అర్థమైతే అది ఆ 0704 1776 10 రోజుల తర్వాత గుర్తుంటుంది, 10 సంవత్సరాల తర్వాత కూడా గుర్తుంటుంది. ఇంకొకటి చెప్తాను మీకు, ఇంకొక నెంబర్ చెప్తాను, 1508 1947. ఇది గుర్తుపెట్టుకోండి, 1508 1947 గుర్తుపెట్టుకోండి. కళ్ళు తెరిచారా? ఇప్పుడు ఇంకొకటి చెప్తాను, 15/8 1947. దట్ ఈస్ అవర్ ఇండిపెండెన్స్ డే కదా, బాగా గుర్తుంది. 15 ఆగస్ట్ బాగా గుర్తుండిపోతుంది కదా. ఇంకా దీన్ని మర్చిపోతారా? ఈ నెంబర్ని ఎప్పటికైనా గుర్తుండిపోతుంది. తర్వాత 8 మీనింగ్లెస్ నెంబర్స్ వర్సెస్ మీనింగ్ఫుల్ చంక్స్ ఆఫ్ 3 చంక్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. సో ఒక చంక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇలాగా ఒక ఎలక్ట్రికల్ సిగ్నల్ ఫార్మ్ అయినప్పుడు 4 5 6 ఇంకా అంతే 7, దాన్ని దాటితే పట్టదు. 7 ± 2 అనేది ఒక ఫార్ములా. అంతకంటే ఎక్కువ, కొంతమందికి 5 కొంతమందికి 9, అంతకంటే ఎక్కువ రేంజ్లో ఒక్కసారిగా షార్ట్ టర్మ్ మెమరీలోకి వెళ్తే ఆ చంక్స్ పట్టవు. సో కనెక్షన్ విత్ అదర్ మెమరీ ఇండిపెండెన్స్ డే అనేది కలిపినాను ఇక్కడ. రిమెంబరింగ్ మోర్ దాన్ 7 పీసెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ డిఫికల్ట్. 1 ఎలక్ట్రికల్ సైకిల్ కెనాట్ హ్యాండిల్ మోర్ దాన్ 7 చంక్స్. అది గుర్తుపెట్టుకోండి. మీరు బ్రెయిన్ ఫంక్షనింగ్ గుర్తుపెట్టుకుంటే మీరు బాగా గుర్తుపెట్టుకోగలరు ఏ విషయమైనా. ఇప్పుడు ఇంకా కొన్ని చంక్స్కి ఎగ్జాంపుల్స్ చెప్తా వస్తాను. సో రెడ్ వైట్ బ్లూ గ్రీన్ వైట్ సెఫ్రాన్ గుర్తుపెట్టుకోండి. అలా కాకుండా అది కష్టం, ఇవన్నీ రేపటికి మళ్ళీ ఇవన్నీ రీప్రొడ్యూస్ చేయండి అంటే గుర్తుండదు. అలా కాకుండా ఫియర్ చంక్స్ 2 చంక్స్లోకి మారుస్తాను, దీన్ని మోర్ మీనింగ్ఫుల్ చంక్స్లోకి మారుస్తాను. ఫియర్ అండ్ మోర్ మీనింగ్ఫుల్ ఎట్లా, 6 ర్యాండమ్ కలర్స్ని పట్టుకొని 2 మీనింగ్ఫుల్. ఇప్పుడు అమెరికన్ ఫ్లాగ్ రెడ్, ఇది రెడ్, తర్వాత వైట్, మధ్యలో ఇక్కడ వైట్, ఇక్కడ బ్లూ, ఇది బ్లూ. సో రెడ్ వైట్ బ్లూ అమెరికన్ ఫ్లాగ్, గ్రీన్ వైట్ సాఫ్రాన్ ఇండియన్ ఫ్లాగ్. 2 ఫ్లాగ్స్ కలర్స్ అనేసరికి మీకు ఎప్పటికైనా గుర్తుండిపోతాయి, అవి పెద్ద ప్రాబ్లమే ఉండదు. ఇంకా 2 చంక్స్లోకి మార్చాము 6 చంక్స్ నుంచి, అది కూడా మీనింగ్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయింది. సో వాట్ వీ హ్యావ్ ఈజ్ మల్టిపుల్ 7-సీటర్ కార్స్. ఈ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. మన దగ్గర 7-సీటర్ కార్స్ ఉన్నాయి, అవి ఒక చోటు నుంచి ఒక చోటికి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉన్నాయి. మీకు మెమరీలో బయట నుంచి స్టిమ్యులస్ అది తీసుకెళ్ళి 7-సీటర్ కార్స్లో ఆ చంక్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ తీసుకెళ్ళి ఒక చోట స్టోర్ చేస్తాయి. మీరు 50-సీటర్ బస్సు లేదు మన దగ్గర, అది గుర్తుపెట్టుకోవాలి. అలా కాకుండా ఎందుకు లేదు, ఎట్లా డిఫరెంట్ అంటే, ఇప్పుడు మన దగ్గర ఉండేది కార్లలోనే ఒక 20 మందిని ఒకటేసారి తీసుకుపోవాలి, లేకుంటే 70 మందిని తీసుకుపోవాలి అంటే కార్లలోనే తీసుకుపోవాలి. మన దగ్గర బస్సు లేదు కాబట్టి, అంటే మనము వీ హ్యావ్ టు హ్యావ్ 7 at a time ఆర్ లెస్ దాన్ 7. అప్పుడే అంత పడతారు. 50 మందిని ఒక కార్లో కుక్కితే అందరూ చేస్తారు, ఏది ప్రాపర్గా షేప్లో బయటికి వెళ్ళదు అక్కడికి. కాబట్టి 7 పార్ట్స్ చంక్స్లోకి మూవ్ చేయాలి. ఇప్పుడు ఎకానమీ డ్యూరింగ్ పల్లవాస్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను. నేనేం చేస్తానంటే ఈ చంక్స్ ఉంటాయి కదా, ర్యాండమ్ ఫ్యాక్ట్స్ని గ్రూప్ చేసి అప్పుడు లెస్ దాన్ 7 చంక్స్లోకి కన్వర్ట్ చేస్తాను, ఏ టాపిక్ అయినా. అది మీరు చూడండి, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, మీరు అలాగే చేసుకోవాలి. దీన్ని మిల్లరు మ్యాజికల్ నెంబర్ 7 ± 2 అనే ఒక ఫార్ములా ఇచ్చాడు. దాన్ని బేస్ చేసుకొని మనము ఎలా కన్వర్ట్ చేస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ర్యాండమ్ ఫ్యాక్ట్స్ చదువుకుంటారు కొంతమంది.
ఎస్పెషలీ గ్రూప్ 2 బుక్స్లో ఇట్లా ర్యాండమ్ ఫ్యాక్ట్స్ వదిలేస్తారు. ఇప్పుడు ఎకానమీ డ్యూరింగ్ పల్లవాస్, బ్రహ్మదేయ ల్యాండ్స్ గిఫ్టెడ్ టు టెంపుల్స్ బై కింగ్స్ వర్ ఎగ్జంప్టెడ్ ఫ్రమ్ ట్యాక్సెస్. కాంచీపురం వాజ్ ఇంపార్టెంట్ సెంటర్ ఫర్ సిల్క్ వీవింగ్. ఎక్సలెంట్ హైవేస్ allowed villagers to transport various commodities. They have built several irrigation tanks, itla konni perlu. Spices, cotton, textiles, etc. exported. Trade organizations were known as Manigramam. Tarvata crafts included at that time weaving, stone cutting, pottery, etc. The lands denoted to the temples were called Devadan. Barter system and coins was in vogue. Revival of declined trade between South India and West after the Sangam period malla revive ayindi. License fees anni sales tax impose chesevallu. Foreign merchants were called Nanadesis. Remarkable growth turned regular markets as urban centers. Spices etc. were exported. ఇంకా 17 పాయింట్లు మొత్తం ఇలా చెప్పుకుంటా పోతే ర్యాండమ్ పాయింట్స్ గుర్తుండవు, అలా రీప్రొడ్యూస్ చేయలేము. దానికి నేనేం చేస్తాను, ఇలాగా గ్రూప్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ అగ్రికల్చర్, తర్వాత గిల్డ్స్, ఇండస్ట్రీ, ట్రేడ్, ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్, అలాగా మనము డివైడ్ చేసుకొని అగ్రికల్చర్ ఉందనుకో, దాన్ని అగ్రికల్చర్ 2 పార్ట్స్ అనమాట. ఎక్స్పాండ్ చేశారు, ఈల్డ్ పెంచారు. సో ఎక్స్పాండ్ చేశారు, ఎలా చేశారు, కల్టివబుల్ ల్యాండ్స్ని ఎక్స్పాండ్ చేసి ఆరిడ్ ల్యాండ్స్ కల్టివేట్ చేశారు. బ్రహ్మదేయ ల్యాండ్స్ని టెంపుల్స్కి ఇచ్చి వాటిని ట్యాక్సెస్ నుంచి ఎగ్జమ్ చేయడం ద్వారా మళ్ళీ ఎక్స్పాన్షన్ జరిగింది. ఇంకా దేవదాన్ అనేవాళ్ళు అనమాట. ఇదంతా ల్యాండ్ ఎక్స్పాన్షన్, కల్టివబుల్ ల్యాండ్. తర్వాత ఇరిగేషను, ఈల్డ్ ఎలాగా. సో ల్యాండ్ పెంచడం, పర్ ఏకర్ ఈల్డ్ పెంచడం. సో సెవెరల్ ఇరిగేషన్ ట్యాంక్స్, ఇంకా మహేంద్రవర్మను మామండూర్ ట్యాంకు, తర్వాత చైత్య మెగా ట్యాంక్, ఇట్లా ఇరిగేషన్, ఈల్డ్ పెంచడం. తర్వాత క్రాఫ్ట్స్ అండ్ ఇండస్ట్రీస్ విషయానికి వస్తే క్రాఫ్ట్స్కి సంబంధించి వీవింగ్, స్టోన్ కటింగ్ ఇట్లాంటిది. సిల్క్ వీవింగ్ కాంచీపురం సెంటరు. ట్యాక్సెస్ వేటి మీద చేశారు, కరెన్సీ ఎట్లా ఉండేది, ఇదంతా కూడా క్రాఫ్ట్స్, ఇండస్ట్రీస్కి సంబంధించిందనమాట. తర్వాత ఇంటర్నల్ ట్రేడు, అర్బన్ సెంటర్స్ కావచ్చు, హైవేస్ కావచ్చు, కాంచీపురం కావచ్చు, మణిగ్రామం, ఇవన్నీ ఇంటర్నల్ ట్రేడ్కి సంబంధించిన విషయాలు. అలాగా ఫారిన్ ట్రేడ్ ఎట్లా రివైవ్ చేశారు సంఘం తర్వాత, ఎక్స్పోర్ట్స్ ఏముండేది, ఏ కంట్రీసు, ఏ సీ పోర్ట్స్, నానాదేశీస్ అనేవాళ్ళు ఎట్లా మర్చెంట్స్ లాగా ఉన్నారు. సో ఏమైంది ఇక్కడ, అన్నిటికీ సబ్ హెడింగ్స్ పెట్టాను. ముందు సబ్ హెడింగ్స్ లేవు, ఇంత చేయాలి. సబ్ హెడింగ్స్ ఆర్ ది మెటా డేటా, డేటా అబౌట్ డేటా, రివైవల్ అంటేనే మొత్తం వచ్చేస్తుంది. తర్వాత కంట్రీస్, సీ పోర్ట్స్, నానాదేశీస్, ఇంతే గుర్తుపెట్టుకోవాలి. సెంటెన్సులు గుర్తుపెట్టుకోవాలంటే ఎక్కువ వర్డ్స్ గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది, ఎక్కువ సెంటెన్సులు. కీవర్డ్ గుర్తుపెట్టుకోవాలంటే హెడ్డింగ్స్ పెట్టాలి వాటికి. ఆ సబ్ హెడ్డింగ్స్ పెట్టాను. ఐ కాల్ దట్ యాజ్ మెటా డేటా. ఆ డేటా గుర్తొస్తే మొత్తం గుర్తొస్తుంది. తర్వాత గ్రూపింగ్, 17 చంక్స్ని 4 చంక్స్లోకి మార్చాను. మళ్ళా ఆ చంక్స్లో మళ్ళీ 4 చంక్స్లో మళ్ళీ ఒక్కొక్క దాంట్లో 5, 4 అంటే <7 ఉంటాయి. అది అర్థమైంది కదా. అలా చేయడం ద్వారా మనకి అన్నీ కూడా చంక్స్ ప్రాపర్గా డిస్ట్రిబ్యూట్ అయిపోయి కార్లలో వెళ్ళిపోతాయి. అన్ని 17 పాయింట్లు ఒక్కసారిగా పెట్టలేము, గుర్తుండదు, వేస్ట్ ఆఫ్ టైం అది, అంతే. ఎంత కష్టపడినా ర్యాండమ్నెస్ 4-5 రోజుల తర్వాత కొన్ని ఉంటాయి, కొన్ని పోతాయి. అది గ్రూప్ చేసి ప్రాపర్గా చంక్స్లోకి మార్చి మీనింగ్ఫుల్గా చేశాను. అలాగా సమ్ స్ట్రక్చర్, సేమ్ స్ట్రక్చర్ ఫర్ డైనాసిటీస్, ఆల్ డైనాసిటీస్. ఇప్పుడు ఇదే స్ట్రక్చర్, ఇదే శాతవాహనాస్, ఇదే ఇక్ష్వాకుస్, ఇదే విష్ణుకుండినిస్, ఇదే మొఘల్, ఎవరికైనా ఎకానమీ అనేసరికి ఇదే స్ట్రక్చర్ పెడతాం కాబట్టి ఆ స్ట్రక్చర్ అనేది అలవాటు అయిపోతుంది. ఆ చంక్స్లోకి వెళ్ళిపోతూ వస్తాయి. సో మనకి ఈజీ కంపేర్ చేయడం కూడా, అప్పుడు అగ్రికల్చర్ ఇప్పుడు అగ్రికల్చర్, లేకుంటే అప్పుడు ట్రేడ్ ఇప్పుడు ట్రేడ్, ఒక 2-3 డైనాసిటీస్ మధ్యలో, అలా కంపారిజన్ కూడా ఈజీ అవుతుంది. ప్లస్ జూమ్ ఇన్ జూమ్ అవుట్ పాసిబుల్ అవుతుంది. ఎందుకంటే ఒక్కటే అడిగినాడు అనుకో, సో ఫారిన్ ట్రేడ్ డ్యూరింగ్ పల్లవాస్ అన్నప్పుడు టకామని వచ్చేస్తాయి. లేకుంటే ర్యాండమ్గా ఉంటే మనకు రాదు అది. తర్వాత అన్నీ కలిపి అడిగినాడు అనుకో, అన్నీ కలిపి రాయొచ్చు. సపరేట్గా అడిగితే సపరేట్, లైక్
ఈసారి శాతవాహన అగ్రికల్చర్ అడిగాడు, నేను సపరేట్గా హ్యాండిల్ చేసినాను కాబట్టి ఒక 10 పాయింట్లు దాంట్లో మళ్ళీ బ్రేకప్ ఇచ్చి మాకు గుర్తుండిపోయింది రాశారు. సో దిస్ ఈజ్ ది సీక్రెట్ అనమాట. చంక్స్, బ్రెయిన్ యొక్క కెపాసిటీ 7 ± 2 అనే దాన్ని బేస్ చేసుకొని ఇట్లా ప్రిపేర్ కావాలా, అప్పుడే మీకు గుర్తుంటాయి, అప్పుడే సక్సెస్ వస్తుంది. మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది, మీరు బాగా అవగాహన చేసుకొని దీన్ని పాటించండి. ఇంకొకటి సీక్వెన్సింగ్. సో 2 ఈవెంట్స్ జరిగింటాయి ఎస్టర్డే. ఫ్రెండ్తో మాట్లాడడం, డిన్నర్ చేయడం. విచ్ వన్ హ్యాపెండ్ ఫస్ట్? అలా ఉండడం వల్ల రిలేటివ్గా గుర్తుంటాయి అన్నమాట. సో ఇప్పుడు సీక్వెన్స్ లేకుండా ఒక న్యూస్ పేపర్లో అగ్రికల్చర్ డిస్ట్రెస్ గురించి ఇచ్చారు పాయింట్. 2 years ఆఫ్ డ్రాట్, కొలాప్సింగ్ ఫ్రమ్ ఫార్మ్ ప్రైజెస్, ఇన్సూరెన్స్ ఫెయిల్స్ టు సర్వ్, ఇరిగేషన్ ట్యాంక్స్ టేక్స్ ఎ హిట్, మార్కెటింగ్ ఈజ్ ఇగ్నోర్డ్, modern tech missing, fragmenting supply chain, lack of food processing clusters, delayed FCI reforms, low productivity, institutional credit system failure, non-availability of fertilizers and pesticides on time, issue with low quality of seeds, minimum support price, locust attack. ఇలాగా సీక్వెన్స్ లేకుండా ర్యాండమ్గా ఇవ్వడం జరిగింది. అదే మీరు సీక్వెన్స్లో పెట్టండి. లైక్ ఫస్ట్ సీడ్స్తో స్టార్ట్ చేద్దాం, మళ్ళీ ఆల్ అదర్ అగ్రికల్చర్ ఇన్పుట్స్ ఇంక్లూడింగ్ రెయిన్స్, వాటర్, ఎవ్రీథింగ్. తర్వాత క్రెడిట్ సిస్టమ్, ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్, మనీ లెండర్స్. తర్వాత కల్టివేషన్కి సంబంధించి టెక్నాలజీస్ కావచ్చు, సపోర్ట్ సిస్టమ్, ట్రైనింగ్. తర్వాత ఫెయిల్ అయిపోతే ఇన్సూరెన్స్ ఉందా లేదా, మళ్ళీ పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీస్, ఇంటిగ్రేషన్స్, లాజిస్టిక్స్. లాస్ట్లో మినిమం సపోర్ట్ ప్రైస్ కానీ సేల్స్కి సంబంధించి. సో ఒక సీక్వెన్స్, సీడ్స్ టు సేల్స్, ఒక సీక్వెన్స్లో వెళ్ళండి. ఎలా గుర్తుంటాయి? టక్ 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 పాయింట్స్ వచ్చేస్తాయి. అలా లేకుండా ర్యాండమ్గా చదివితే రాదు. సో సీక్వెన్స్ అండ్ చంక్స్. చంక్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ విషయం. మీరు ఏ పాయింట్స్ అయినా గ్రూప్ చేసుకుంటేనే గుర్తుంటాయి. ఇంకా రాయడం. ఈ రాయడం విషయానికి వస్తే, నా రీకాల్ బిఫోర్ రైటింగ్. యాక్చువల్లీ రీకాల్ ఈచ్ ఐటమ్ యూ విష్ టు రిమెంబర్ అండ్ దెన్ రైట్. డైరెక్ట్గా రాయొద్దండి, చూసి రాయొద్దండి, గుర్తు తెచ్చుకొని రాయండి. జస్ట్ కాపీయింగ్ డజంట్ హెల్ప్. రిపీటింగ్ దిస్ ప్రాసెస్ మల్టిపుల్ టైమ్స్ ఈజ్ గ్రేట్. మీరు ఎక్కడో కూర్చొని ఉంటారు, ఖాళీగా ఉంటారు, రీకాల్ చేయండి ఆ టాపిక్. ఇన్స్క్రిప్షన్స్ డ్యూరింగ్ శాతవాహనస్ ఒక 18-19 ఇంపార్టెంట్ ఉన్నాయి, మొత్తం రీకాల్ చేయండి. అలా రీకాల్ చేసి రాయండి. ఒక పేపర్ పెన్ ఉంటే చాలు రివిజన్కి, మళ్ళీ మనం నోట్స్ అక్కర్లే. తర్వాత రైటింగ్ సంథింగ్ డౌన్ ఈజ్ ఫార్ మోర్ ఎఫెక్టివ్ దాన్ టైపింగ్ ఇట్. టైప్ చేయడం కంటే రాయడం చాలా ఎక్కువ మెమరీలోకి వెళ్తుంది. అలాగే రెటిక్యులర్ యాక్టివేటింగ్ ది సిస్టమ్ ఈజ్ ది section of your brain that gets stimulated when you do something with higher levels of alertness, lower chances of forgetting. సో జస్ట్ రీడింగ్ అనుకోండి, చాలా తక్కువ ఛాన్స్ గుర్తుండడానికి. అండర్లైన్ చేస్తారు కొంతమంది, కొంచెం ఛాన్స్ పెరుగుతుంది. కానీ కొంతమంది టైప్ చేసి పెట్టుకుంటారు, ఇంకొంచెం పెరుగుతుంది అండర్లైన్ కంటే. కొంతమంది రాస్తారు దాన్ని, ఇంకా ఫర్దర్ పెరుగుతుంది. ఇంకొంతమంది రీకాల్ చేసి రాస్తారు, గుర్తు తెచ్చుకొని రాస్తారు వాళ్ళే, అది ఇంకా పెరుగుతుందన్నమాట. సో రికాల్, ఎన్నిసార్లు రికాల్ చేస్తే అంత మేలు. రాయల్లా, రికాల్ చేయాలి. సో కాన్సన్ట్రేషన్ విషయానికి వస్తే, అన్ఫార్చునేట్లీ కాన్సన్ట్రేషన్ ఈజ్ బికమింగ్ ఇంక్రీజింగ్లీ రేర్ ట్రైట్ ఇన్ ఏ వరల్డ్ వేర్ పీపుల్ ఆర్ bombarded with an infinite number of distractions from multiple digital devices. సో డిస్ట్రాక్షన్స్, ఫోకస్ ఉండదు, మల్టీ టాస్కింగ్ అయిపోయింది. 2 సింపుల్ స్టెప్స్ ఉన్నాయి కాన్సన్ట్రేషన్కి. బూస్ట్ యువర్ మెమరీ. సో ఫ్రీ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ డిజిటల్ అమ్నీషియా. అంటే ఈ డిజిటల్ యామ్నీషియా, ఇది అంత మొత్తం మత్తులో పడిపోతున్నాం, ఈ డిజిటల్ మత్తులో. దాని నుంచి బయటపడాలి. ఫస్ట్ సెల్ ఫోన్లో మెసేజ్లు వస్తూనే ఉంటాయి, దాన్ని పక్కన పడేయండి కొంతసేపు, సైలెంట్లో పెట్టేసి, లేకుంటే ఫ్లైట్ మోడ్లో పక్కన వేసేయండి కొంతసేపు. తర్వాత ఇంకొకటి 5 o'clock క్లబ్ అని స్టార్ట్ చేశాను. మార్నింగ్ 5కి లేచేయాల. ఇప్పుడు
న్యూ ఇయర్ రోజు అయినా ఈరోజు లేచాను. ప్రతిరోజు లేయాల్సిందే. లేచేసి నాకు 5 o'clock క్లబ్ అనే గ్రూప్ ఉంది, దాంట్లోకి వచ్చి మీరు కావాలంటే నాకు మెసేజ్ పెట్టండి, మిమ్మల్ని యాడ్ చేసుకుంటాను. ఆల్ మై మెంటర్షిప్ స్టూడెంట్స్ ఆర్ ఇన్వైటెడ్ టు బి పార్ట్ ఆఫ్ ఇట్. సో 5 లోపల అంటే 4, 5 మధ్యలో 3:30 అట్లా గుడ్ మార్నింగ్ విష్ చేయడము, అలాగా నేను ఈ టాపిక్ చదువుతున్నా ఈరోజు అని రాస్తూ ఉంటారు నాకు. సో అట్లాంటి వాటిల్లో జాయిన్ అయినారంటే మార్నింగ్ బ్రహ్మ ముహూర్తం ఇది, అప్పుడు గంట చదవడము, మళ్ళీ ఈవినింగ్ 2 గంటలతో సమానం, గుర్తుపెట్టుకోండి. ఇట్స్ నాట్ టోటల్ నెంబర్ ఆఫ్ అవర్స్ ఈక్వల్ కాదు, ఇవి చాలా ఇంపార్టెంట్ పాయింట్. మార్నింగ్ చదవండి, డిజిటల్ అమ్నీషియాకి దూరంగా ఉండండి, కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ఎప్పుడైతే కాన్సన్ట్రేషన్తో చదువుతారో లాంగ్ టర్మ్ మెమరీలోకి వెళ్తుంది అది. స్లీప్, ఫుడ్, ఇంకా కొన్ని జనరల్ విషయాలు చెప్తాను. చాలామంది చేసే తప్పేమంటే లాంగర్ అవర్స్లో చదివి స్లీప్ స్కిప్ చేస్తూ ఉంటారు. స్లీప్ డిప్రైవేషన్ అఫెక్ట్స్ సెవరల్ కాగ్నిటివ్ ఎబిలిటీస్ ఇంక్లూడింగ్ మెమరీ. స్లీప్ డిప్రైవేషన్ వలన కాగ్నిటివ్ ఎబిలిటీస్ దెబ్బతింటాయి, మెమరీ భయంకరంగా దెబ్బతింటుంది. మీరు చదువుకునింది బాగా సెటిల్ డౌన్ అవుతుంది నైట్, బాగా 7 hours మినిమం స్లీప్, పీస్ఫుల్, అప్పుడే లాంగ్ టర్మ్ మెమరీలోకి వెళ్తుంది. లేకుంటే గజిబిజిగా అలాగే ఉండిపోతుంది. స్లీప్కి కొన్ని పర్పస్లు ఉన్నాయి, రిజ్యువినేషన్ బాడీ, అట్లే మెమరీ కూడా, బ్రెయిన్ కూడా అవంతా కన్సాలిడేట్ చేసుకుంటుంది, దానికి మీనింగ్ తెచ్చుకుంటుంది. ఒకసారి నా స్టూడెంటే రోజుకు 15 గంటలు చదువుతున్నానని చెప్పాడు. అతనికి ఏం అర్థం కావట్లేదు, ఏం గుర్తుండట్లేదు అంటే పిలిచి చాలాసేపు మాట్లాడినాక నాకు తెలిసింది అతను 2-3 గంటలే నిద్రపోతున్నాడు అని. నాయన ఇట్లా చేయకురా బాబు, నీకు చెప్పి బాగా మళ్ళీ నిద్రపోమని చెప్పి మళ్ళీ యోగా, ప్రాణాయామ అవన్నీ మార్నింగ్ నాతో పాటు చేసేటోడు పార్క్కి వచ్చి నా స్టూడెంట్. సో అతని గురించి కూడా చెప్పాను. గ్రామ సచివాలయం సచివాలయం జాబ్స్లో 8 ఏమో సెలెక్ట్ అయ్యాడు అతను. ఎందుకంటే 10 రోజులు చదివితే అలాగా బాగా పూర్తిగా అర్థమైపోయింది, అలాగుంటుంది. న్యూమరస్ స్టడీస్ హ్యావ్ ఎస్టాబ్లిష్డ్ దట్ స్లీప్ హెల్ప్స్ ఇన్ ది సెకండ్ స్టేజ్ ఆఫ్ మెమరీ కన్సాలిడేషన్. స్లీప్ కన్సాలిడేషన్కి చాలా హెల్ప్ అవుతుంది. చదివేస్తేనే మెమరీలోకి వెళ్ళిపోదు, మళ్ళీ 2వ స్టేజ్ ఉంది కన్సాలిడేషన్. ఫిష్, వాల్నట్స్, పంప్కిన్ సీడ్స్, ఓయిస్టర్స్ ఎక్సలెంట్ సోర్సెస్ ఆఫ్ omega-3s. దీని వలన డెమెన్షియా రాదు, అల్జైమర్స్ రాదు, గుర్తుండడానికి కూడా ఇవి చాలా హెల్ప్ అవుతాయి. సో గ్రీన్ టీ మంచిది, మామూలు టీ తీసుకోకండి, గ్రీన్ టీ. సో బ్రెయిన్ బాగా ఎన్హాన్స్డ్ యాక్టివిటీ, అలర్ట్నెస్ ఉంటుంది. తర్వాత ఎక్సర్సైజ్ అండ్ యోగా. ఎక్సర్సైజ్ కూడా గ్రేట్ వే టు ఇంప్రూవ్ మెమరీ. దానికి దీనికి ఏం సంబంధం అనుకుంటాం, కానీ చాలా మంచిది. ఎక్సర్సైజ్ చేస్తే మెమరీ కూడా పెరుగుతుంది. ఇది అదేం చేస్తుందంటే రిలీజ్ క్యాథెప్సిన్ బి ఎక్సర్సైజ్ చేస్తే. సో ప్రోటీన్ విచ్ ట్రిగర్స్ ది గ్రోత్ ఆఫ్ న్యూరాన్స్ అండ్ ఫార్మ్స్ న్యూ కనెక్షన్స్. న్యూరాన్స్ డెవలప్ అవుతాయి, న్యూ కనెక్షన్స్ బిల్డ్ అవుతాయి హిపో క్యాంపస్లో. సో సెక్షన్ ఆఫ్ ది బ్రెయిన్ ప్లేయింగ్ ఏ వైటల్ రోల్ మెమరీలో, అదంతా ఎక్సర్సైజ్ వలన కూడా వస్తుంది. కాబట్టి ఎక్సర్సైజ్ చెయ్యండి, మార్నింగ్ లేస్తానే జాగింగ్కి వెళ్ళండి, ఏదో ఒక ఎక్సర్సైజ్ చెయ్యండి, యోగా చెయ్యండి, ముఖ్యంగా ప్రాణాయామ చెయ్యండి. ఎందుకు? ప్రాణాయామ వలన ఆక్సిజన్ బాగా పంప్ అవుతుంది. ఎస్పెషల్లీ సుదర్శన క్రియ కావచ్చు, లేకుంటే భస్త్రిక ఇట్లాంటివి చేశారంటే బ్రెయిన్కి ఆక్సిజన్ పంప్ అయ్యి అక్కడ మళ్ళీ న్యూరాన్స్ అంతా లైఫ్ వస్తుందన్నమాట, అక్కడ బాగా యాక్టివేట్ అవుతాయి అన్నమాట. సో ఇంకా మెడిటేషను, ఇది ఇంకొకటి, ఎక్కువ ఆక్సిజన్ సప్లై తగ్గిపోయింది అనుకో, బ్రెయిన్ అంతా క్లమ్సీ బ్రెయిన్కి ఏం గుర్తురాదు, ఇంకా ఒక రకమైన ఒక డిజీ ఫీలింగ్ వచ్చేస్తుంది, ఆక్సిజన్ షార్టేజ్ వస్తాయి. ఒకసారి నేను ఈ మాస్క్ వేసుకున్నాను, 3 గంటలు వేసుకునేసరికి ఇంకేం బ్రెయిన్ ఏం పని చేయట్లే, అది ఒక రకంగా ఏదో అయిపోయింది. అప్పుడు మాస్క్ తీసేసి కొంచెం ఆక్సిజన్ తీసుకునేసరికి బాగా మళ్ళీ నార్మల్ అయిందనమాట. సో అలాగా బ్రెయిన్కి ఆక్సిజన్ బాగా ఇవ్వాలి. తర్వాత మెడిటేషన్ ఎఫెక్టివ్ వే టు ఇంప్రూవ్ ది అబిలిటీ ఆఫ్ అవర్ మైండ్ టు పే అటెన్షన్ టు ది టాస్క్స్. మెడిటేషన్ చేసిన తర్వాత అది రిటెన్షన్ పెరగడానికి, షార్ట్ టర్మ్ మెమరీని లాంగ్ టర్మ్ లేకపోవడానికి మెడిటేషన్ కూడా చాలా యూస్ఫుల్. మెడిటేషన్, యోగా, ఎక్సర్సైజ్, రైట్ డైట్, ఆర్గానిక్ ఫుడ్, లెస్ పొల్యూషన్, వేకింగ్ అప్ ఇన్ ది మార్నింగ్, ఇవన్నీ కూడా మెమరీని షార్ట్ టర్మ్ మెమరీ కాకుండా లాంగ్ టర్మ్ మెమరీలోకి మనమంతా గజనీలు అయిపోకుండా మనకు
వివేకానందలాగా లేకుంటే ఇంకా గొప్ప వ్యక్తుల్లాగా గుర్తుండిపోయేలాగా చేసుకోవాలి మనం. ఇంకా పాజిటివ్ థింకింగ్, ఇది కూడా చాలా అవసరం. ఎవరైతే భయపడిపోతారో ఎగ్జామ్స్ అని అదని ఇదని ఎట్లా అదెట్లా ఇది మైండ్ ఆలోచించండి ఒక్కసారిగా క్లమ్సీ అయిపోయి మొత్తం క్లౌడీ అయిపోతుంది అనమాట. అక్కడ ఏమీ గుర్తుండవు, ఇంకా ఎగ్జామ్లో చదివినట్టు కూడా గుర్తురాదు. అట్లా లాంగ్ టర్మ్ మెమరీలోకి పోదు. అట్లాంటి మైండ్ సెట్తో చదివితే పోదు. పాజిటివ్ థింకింగ్, హ్యాపీనెస్, దే ట్రిగర్ రిలీజ్ ఆఫ్ డోపమైన్స్ ఇన్ ది మెమరీ రిలేటెడ్ రీజియన్స్ ఆఫ్ ది బ్రెయిన్ విచ్ స్టిమ్యులేట్స్ మెమరీ ఫార్మేషన్ అండ్ రిటెన్షన్. గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ. మీరు ఎక్కువ స్ట్రెస్ అయిపోవడం వల్ల ఏమీ లాభం లేదు. స్ట్రెస్ అఫెక్ట్స్ మెమరీ వెరీ 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 బ్యాడ్లీ. స్ట్రెస్ వద్దు. హ్యాపీగా చదవండి, ఎంజాయ్ చేస్తూ చదవండి, ఇంట్రెస్ట్తో చదవండి. సో ఇప్పుడు లాస్ట్లో ఒక పాయింట్ చెప్తాను. చాలా ట్రివియల్ విషయం ఎలా గుర్తుండిపోతుంది. విత్ దిస్ ఐ కంక్లూడ్. నేను ఈ వీడియో 1 జనవరి 2021 చేస్తున్నా. ఇది చాలా ట్రివియల్ విషయం. ఎన్ని వీడియోలు చేశాను నేను, 200-300 వీడియోలు చేశాను. ప్రతిదీ గుర్తుండాల్సిన అవసరం లేదు, అది మీకు యూస్ కాదు, చాలా ట్రివియల్. కానీ ఇది ఎందుకు గుర్తుంటుందో చెప్తాను. ఎట్లా ట్రివియల్ థింగ్స్ని గుర్తుండిపోయేలాగా ఎలా చేయాలా. సో ఫస్ట్లో నేను ఏమన్నాను, ఐఎమ్ గివింగ్ యూ ఏ గిఫ్ట్ ఫర్ న్యూ ఇయర్ అన్నా కదా. కాబట్టి న్యూ ఇయర్ రోజు చేశారు అని. తర్వాత ఏమన్నాను, కరోనా గురించి చెప్పా. కరోనా వైరస్ అంత పాపం చాలామంది ఇబ్బంది అయ్యారు, నేను మీకు ఒక మంచి గిఫ్ట్ ఇస్తాను ఈ సమయంలో. కాబట్టి కరోనా ఎప్పుడు వచ్చింది, 2020. ఇప్పుడు దీన్ని మర్చిపోవడానికి ట్రై చేయండి. ఈ పర్టికులర్ మెమరీ వీడియో ఎప్పుడు చేశాను అనేది మీరు మర్చిపోవడానికి ట్రై చేయండి, మర్చిపోలేరు. ఎందుకంటే ఇది అసోసియేషన్, లా ఆఫ్ అసోసియేషన్. డిఫికల్ట్ రిమెంబర్ ఉన్న టాపిక్ ఏ రోజు నేను ఈ వీడియో చేశాను అనేది డిఫికల్ట్ రిమెంబర్, కానీ ఇప్పుడు డిఫికల్ట్ టు ఫర్గెట్ అయిపోయింది. అసలు మర్చిపోలేరు ఇంకా. దిస్ కాన్సెప్ట్ ఆఫ్ అసోసియేషన్, ఇది ఒక బాగా ఎప్పటికీ గుర్తుండిపోయేదానికి చాలా ట్రివియల్ దాన్ని అసోసియేట్ చేశాను, అలా గుర్తుండిపోయింది. దిస్ ఈజ్ హౌ ట్రివియల్ థింగ్స్ వీ రిమెంబర్ అనమాట. దిస్ ఈజ్ వన్ ఫైనల్ టిప్ దట్ ఐఎమ్ గివింగ్, హౌ యూ కెన్ యూస్ దిస్ ట్రిక్స్ అండ్ టిప్స్ అండ్ కాన్సెప్ట్స్. అండ్ మీరు ఇవన్నీ వాడి ఐ విష్ యూ ఆల్ ది సక్సెస్. 2021లో మీరు ఏదో ఒక మంచి జాబ్, గవర్నమెంట్ జాబ్ తెచ్చుకుంటారని చెప్పి ఆశిస్తూ, విష్ చేస్తూ, మీకు ఇంకా ఏమైనా కానీ మెంటర్షిప్, వీళ్ళంతా కూడా నా స్టూడెంట్స్ అంతా కూడా మీ నోట్స్లు కావచ్చు, మీ ప్రాసెస్ నాతో షేర్ చేసుకుంటూ ఉండండి. ఈ టాపిక్స్ మీకోసం చెప్పాను కదా, ఫాలో కండి. కీప్ అప్డేటింగ్ మీ, షేరింగ్ యువర్ వీడియో, యువర్ నోట్స్ అండ్ డయాగ్రామ్స్ అండ్ వాట్ ఎవర్, హౌ యు ఆర్ రిటైనింగ్ ఆల్ దిస్, షేర్ విత్ మీ, డిస్కస్ విత్ మీ. ఐ విల్ బీ విత్ యూ, హెల్పింగ్ యూ. సో మీరు ఇంకా ఎవరికైనా డౌట్లు, హెల్ప్ కావాలంటే 81010101 405060కి ఫోన్ చేయొచ్చు. 85కి ఎప్పుడు ఫోన్ చేయొద్దు, మెసేజ్ మాత్రం పెట్టండి. దట్స్ మై పర్సనల్ నెంబర్. PressionAcademy.inకి వెళ్ళి ఫ్రీగా రిజిస్టర్ చేసుకొని నేను చెప్పిన టెస్టులు కొన్ని చేసుకోవచ్చు మీరు. సో థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ పేషెంట్ and wish you all the best. Have a great year ahead. Bye bye.